అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి 15వ అధ్యాయం ఇది. భగవద్గీత ముగిసిపోతుంది దీంతో. 16, 17, 18 అధ్యాయాలను కలశ అధ్యాయాలు అంటారని, రిఫరెన్స్ మెటీరియల్ అంటారని తెలుసుకున్నాం. గత వారం తెలుసుకున్నాం పురుషుడు, ఉత్తమ ప్రాప్తి, యోగము, ఈ 4 గురించి తెలుసుకున్నాం. ఈ 4 విశదీకరించేటటువంటి అధ్యాయం ఇది. మన లోపల ఖచ్చితమైనటువంటి పరిణతిని తెచ్చేది ఈ అధ్యాయం, ఖచ్చితమైనటువంటి పరిణతిని. ఎందుకంటే అర్జునుడిలో మార్పు వచ్చింది. 11వ అధ్యాయంలో భగవంతుడు రూపం చూశాడు. 10వ అధ్యాయంలో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. తను గుర్తించిన విషయాన్ని 11వ అధ్యాయం రూఢిపరిచింది. అప్పుడు అర్జునుడికి తెలిసింది ఏంటంటే సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. భగవంతుడు ఏమన్నాడు? పాండవులలో అర్జునుడను నేను అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వే నేను అన్నటువంటి విషయాన్ని కూడా భగవంతుడు తెలియజేశాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా నేను భగవంతుడికి వేరు అనుకుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే. భగవంతుడు మన లోపల లేకపోతే కనీసం కదలలేము. ఆ విషయాన్ని కూడా భగవంతుడు ఈ అధ్యాయంలోనే మనకు తెలియజేస్తాడు. నేనంటూ లేకపోతే మీరెవరూ కదలలేరు. నా చైతన్యమే మీ అందరి లోపల ప్రవహిస్తోంది. మీ లోపల ఉన్నటువంటి త్రిగుణాలు నాకు మీకు దూరాన్ని పెంచుతున్నాయి. మనలో దూరాన్ని పెంచుతున్నటువంటి ఈ త్రిగుణాలను మనం వదులుచుకోవాలి. భగవద్గీత 3 భాగాలని చెప్పి తెలుసుకున్నాం. మొదటి 6 అధ్యాయాలని కర్మ భాగమని, తర్వాత 6 అధ్యాయాలు భక్తి భాగమని, తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానానికి సంబంధించినవి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. మొదటి 6 అధ్యాయాలలో పని ఎలా చెయ్యాలి, పని ఎందుకు చెయ్యాలి, పని ఖచ్చితంగా చెయ్యాలి. ఏ వ్యక్తి కూడా తనకున్న బాధ్యతలు, సహజమైనటువంటి బాధ్యతలు వదులుచుకోకూడదు. సార్ నా మనవళ్ళు, నా మునిమన్న వల్ల అది నా బాధ్యత కాదు. మరి వాళ్ళంటే నాకు పీకుతోంది అంటే దాన్ని మోహం అంటారు, దాన్ని బాధ్యత అనరు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాము. మోహం వేరు, బాధ్యత వేరు. పిల్లలంటే మోహము ఉంటుంది, కానీ బాధ్యత కూడా తప్పనిసరి. పిల్లల విషయంలో మనం చేయవలసినటువంటి పనులు తప్పకుండా చేసి వారిని గుడ్ సిటిజన్స్, అంటే బాధ్యత కలిగినటువంటి పౌరులుగా చేసేదే బాధ్యత మన మీదే ఉంది. వారు బాధ్యతగా ఉండాలి అంటే మనం బాధ్యతగా ఉండాలి ముందు. తర్వాత మనం చేయవలసింది ఏంటి? మోక్షం కోసం సాధన. మోక్షం అంటే ఏంటి? మన ఏవ మనుష్యానాం కారణం బంధహేతువు. ఇందులోపల ఏమైంది? మన మనస్సే మనని బంధం వైపు లేదా మోక్షం వైపు నడిపిస్తుంది. చాలామందికి అసలు మోక్షం అనేది ఒకటి ఉంది అన్న విషయం కూడా తెలియదు. చాలామందికి ఏంటంటే రాముడు, కృష్ణుడు, దేవుడు ఏదో దండం పెట్టేసుకుంటే అయిపోయింది, మన డ్యూటీ అయిపోయింది. దేవుడు మనకు తల్లి, తండ్రి అన్నీ ఆయనే. త్వమేవ మాతాచ పితా త్వమేవ. ఓకే, ఆయనే మనల్ని కాపాడుకుంటాడు. నిజమే, అది కరెక్టే. భగవంతుడు దయాహృదయుడు. అందుకోసమే ఏమవుతుందంటే మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మనకు అంటిస్తున్నాడు అంతే. తను కొత్తగా ఏమీ చేయటం లేదు, పగ తీర్చుకోవడం లేదు. నువ్వు తప్పులు ఎక్కువ చేసావు, నీ మీద నేను పగ తీర్చుకుంటాను అని చేయడం లేదు. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనకు అర్థమయ్యేలాగా చేసుకోండి అన్న విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నాడు. ఈ విషయం చాలామందికి తెలియదు కదా. అవును, చాలామందికి తెలియదు. మరి ఏం చేస్తాం సార్, వాళ్ళ సంగతి ఏంటి అంటే అంతే. చాలామందికి ఎందుకు పుట్టామో ఈ ప్రపంచంలో అన్నటువంటి విషయం కూడా తెలియదు. చాలామందికి, ప్రపంచంలో ఉన్న ఎంతో మందికి అసలు ఎందుకు పుట్టామో అనేటటువంటి విషయానికి కూడా అర్థం తెలియదు. చాలా ఆశ్చర్యమైనటువంటిది. కానీ భగవంతుడు ఎవడు? పూర్ణమదం పూర్ణమిదం పూర్ణ అంటే ఆ శ్లోకం అందరికీ ఇక్కడ తెలిసిన మాటే కదా. దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా వచ్చా దాని అర్థము? పూర్ణం అంటే ఏమిటి? ఒక వ్యక్తి పరిపూర్ణుడు అంటారు. పరిపూర్ణుడు అంటే ఏంది? వెల్ రౌండెడ్ పర్సనాలిటీ. వెల్ రౌండెడ్ పర్సనాలిటీ. ప్రతి వ్యక్తి కూడా తను పరిపూర్ణుడు కావాలి.
పూర్ణమదం భగవంతుడు, పూర్ణమిదం ఈ చూస్తున్నటువంటి సృష్టి మొత్తం జగత్తు ఇదంతా కూడా పూర్ణమే, ఇది కూడా భగవంతుడు స్వరూపమే. కాబట్టి ఇది పూర్ణమే, అది పూర్ణమే. అంటే భగవంతుడు పూర్ణమే, ఈ ప్రపంచమంతా కూడా పూర్ణమే. అంటే పూర్ణం అంటే మెచ్యూర్డ్ వరల్డ్. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అంటే అన్ని లక్షణాలను సరిగా కలిగి ఉన్నవాడు అని. భగవంతుడు తనలోంచి సృష్టించాడు ఈ జగత్తుని, మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. కాబట్టి పూర్ణ మదం ఆ పరబ్రహ్మ, పూర్ణం ఇదం, ఇదం అంటే ఇది. ఇక్కడ మనకు ప్రపంచమంతా కనిపిస్తూనే ఉంది, వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా పూర్ణమే. కానీ ఇది లేకముందు భగవంతుడు ఉన్నాడు అనేదాన్ని పూర్ణమదం అంటాం. అంటే పూర్ణమదహ అంటే మీనింగ్ ఏంటంటే ఇవన్నీ లేకముందు ఉన్నటువంటిది అవ్యక్త రూపం, ఇది వ్యక్త రూపం. పూర్ణమదహ పూర్ణమిదం. ఆయనలోంచి ఇది తీసేసాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా ఏం కాదు, పూర్ణమే. ఎందుకంటే ఆయనలోంచి ఆయన తీస్తే ఏమవుతుంది? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇది ఈక్వల్ టు ఇన్ఫినిటే. భగవంతుడి లోపల పూర్ణత్వం ఏమీ కాదు, ఆయన పూర్ణత్వానికి వచ్చే భంగం ఏమీ లేదు. ఒక మెచ్యూర్డ్ పర్సన్లోంచి ఒక శరీరం పోయినంత మాత్రాన అతను మెచ్యూర్డ్ కాకుండా ఉంటాడా? ఒక కాలు పోయినంత మాత్రాన అతను మెచ్యూర్డ్ పర్సన్ కాకుండా ఉంటాడా? ఒక వ్యక్తిత్వానికి సంబంధించింది. అదేవిధంగా ఈ ప్రపంచమంతా కూడా పూర్ణము మనకు కనిపించేది. ఇది సృష్టించినటువంటి భగవంతుడు కూడా పూర్ణము. ఆయన ఈ సృష్టి వద్దు అనుకుంటే తనలోకి తీసుకుంటే ఆయన పూర్ణం కాకుండా పోతాడా? ఆయన కూడా పూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, అది తిరిగి లేకుండా పోయినప్పటికీ కూడా ఆయన పూర్ణుడే. ఆయన పూర్ణత్వానికి ఎటువంటి భంగము లేదు, రాదు. పురుషోత్తముడు సదా పూర్ణుడే, పూర్ణమేవా అవశిష్యతే. ఆయన ఎప్పటికీ కూడా పూర్ణుడే. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు పూర్ణుడే, ఈ ప్రపంచము పూర్ణమే. అందులోంచి ఇది తీసేసి అంటే ఈ ప్రపంచాన్ని ఆయనలోకి తీసేసుకున్నా కూడా అది పూర్ణమే. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో రన్ అవుతోంది, ఎలా పడితే అలా రన్ అవ్వట్లేదు. మనమైనా తప్పులు చేసే అవకాశం ఉంది, భగవంతుడు సృష్టిలో తప్పు చేసే అవకాశం లేదు. తర్వాత శ్లోకాలలో మనం తెలుసుకుంటాం. ఒక అన్నం తినడానికి ఆయన ఎన్ని రకాలుగా మన లోపల అవయవాలను కలిగించాడు. ఈ పండ్లు చూడండి, ఈ కొన్ని కొచ్చగా ఉంటాయి, కొన్ని నమలడానికి అణువుగా ఉంటాయి, తాగడానికి, చప్పరించడానికి, ప్రతి దానికి అణువుగా. ఒక్కసారి ఆలోచిస్తే అహం వైశ్వానరో భూత్వ అంటే మన శరీరంలో ఉన్నటువంటి వైశ్వానరుడు అంటే జీర్ణం చేసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉందో వైశ్వానరుడుగా భగవంతుడు ఉన్నాడని కూడా తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అది అవసరం లేదు, ఈ అధ్యాయంలోనే వస్తుంది ఆ శ్లోకం. అలాగే నా ఫేవరెట్ శ్లోకం మమైవాంశో జీవలోకే, అది కూడా ఈ అధ్యాయంలోదే. కాబట్టి ఈ అధ్యాయంలో ఏం చేస్తున్నామంటే మనము భక్తి ముందు పెంచుకోవాలి అన్నది భక్తి యోగం గురించి తెలుసుకున్నాం. మనం ఆఫర్ చేసేది భగవంతుడికి భక్తి మాత్రమే. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడికి ఏదో ఇవ్వక్కర్లేదు. నాకు దగ్గొచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సార్ మీకు దగ్గొచ్చింది, మీ దగ్గు తగ్గడం కోసం మేము రాత్రి పగలు నారాయణీయం చేస్తాం. ఓ చెయ్యండి, నాకు చాలా సంతోషం. నా కోసం ఎవరన్నా ప్రార్థిస్తే వద్దంటానా? రాత్రుళ్ళు పగళ్ళు ప్రార్థించాలని చెప్పారు జనాలు. అయితే మనకు దగ్గు తగ్గలేదు. ఇప్పుడు కారణం ఏంటి? 3 రకాలు. ఏవై ఉండొచ్చు కారణాలు తెలుసుకుందాం. ముందుగా వాళ్ళు అసలు చేయలేదు, ఓకే. రెండోది చేశారు కానీ భక్తితో చేయలేదు. మూడోది ఆ మంత్రానికి శక్తి లేదు. ఎవరైనా జవాబు చెప్పగలరా ఈ మూడిట్లో ఏదై ఉండొచ్చు అనేది? నాలుగోది కూడా చెప్తా. నాలుగోది అసలు భగవంతుడే లేడు. ఎవరైనా చెప్పండి జవాబు. వాళ్ళు భక్తితో చేయలేదు సార్. ఓకే, చిత్తశుద్ధి లేదు. ఓకే, ఇంకా మనమే చేసుకోవాలి కానీ ఎవరు చేసేది ఏమీ లేదు. ఓకే, కరెక్ట్. టీవీ మణి గారు కరెక్ట్గా చెప్పారు. సూర్యశ్రీ గారు చెప్పండి. అది ఒక ఆప్షన్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా తప్పు జవాబు చెప్పలేదు, ఎవరూ తప్పు జవాబు చెప్పలేదు. ఇంకా ఏమైనా జవాబులు వస్తాయేమో చూద్దాం. కానీ గురుగారు ఇందులో ఇంకొక ప్రశ్న తీరుస్తుందండి. ఇప్పుడు ఒకరి కోసం మనం ప్రార్థిస్తే మనకు తగ్గుతుందా, మరి మనకు ఎఫెక్ట్స్ ఇస్తాయా? చెప్తా అంటే ఇప్పుడు నాకు దగ్గైతే తగ్గలేదు, ఓకే. నాకు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు కారణం అడుగుతున్నా నేను. మన మంచి మనమే చెప్పుకోవాలి కదా, ఇంకోటి మన కోసం చేస్తారు, ఎందుకు చేసినా అది మనకి భరిస్తుందా?
ఒక్క నిమిషం, జవాబు చెప్పిన వాళ్ళు చెప్పకండి, కొత్త వాళ్ళని చెప్పనియండి. భార్గవి గారు ఏదో చెప్పారు, భార్గవి గారు చెప్పండి, ఏదో చెప్పారు. అసలు మెడిసిన్ వేసుకున్న తర్వాత భగవంతుడిని కోరుకోవాలి, కానీ మెడిసిన్ వేసుకోకుండా వేరే వాళ్ళు ప్రార్థన. మెడిసిన్ వేసుకున్నాను లేండి, మెడిసిన్ వేసుకున్నాను. అయితే లక్కీగా కొంతమంది చిట్కాలు చెప్పారు, చిట్కాలు ఇదయ్యాయి. తర్వాత ఫైనల్గా వెళ్ళి సూర్యుడు ఎండ లోపల నిలబడ్డాను. సో ఒక 70% తగ్గిపోయింది. సరే, ఇప్పుడు జవాబు చెప్తాను చూడండి. ఏమైందంటే మీ అందరు చెప్పినవి కరెక్ట్, అందులో ఒక్కటి కూడా తప్పు జవాబు లేదు. ఓకే, ముందేంటంటే మన స్వశక్తి అనేటటువంటిది మనం చేయవలసినటువంటి పనిని సరిగా చేయాలి. ఇప్పుడు భార్గవి గారు ఒక చక్కటి పాయింట్ చెప్పారు. ఏంటంటే ముందు మీరు మీ డ్యూటీ మీరు చేశారా లేదా అని అడిగారు ఆవిడ. సార్ మీరు రెస్పాన్సిబిలిటీ మా మీద దోసేస్తున్నారు, మాకేం తెలుసు అమాయకులం, ఏదో మీరు చెప్పినవి టైంపాస్ కాకపోతే వింటున్నాం, మాకు బయట వేరే పనులు ఉంటే వింటామా, ఏదో ఖాళీగా ఉన్న మీ టైం లోపల మీరు చెప్తుంటే సరదాగా ఉంటుంది, నిద్ర వస్తుంది, కొంతమందికి మంచి నిద్ర వస్తుంది, డీప్ స్లీపు. మాకు మేము ప్రవచనం వినకపోతే నిద్ర పట్టట్లేదు, ఈ మధ్య నిద్ర మాత్రలు కూడా మానేసాము, కాబట్టి వింటున్నావు అని చెప్పేసి అది. రెండోది అంటే మన బాధ్యత మనం చేయాలి, జోగ్గాన్ననే ఏమనుకోవద్దు, మన బాధ్యత మనం చేయాలి అనేది చాలా చక్కటి పాయింట్. రెండవది ఇందులోపల ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భక్తితో చేశారా. భగవంతుడు కేవలము భక్తికి మాత్రమే దాసుడు, ప్రేమతో లొంగిపోతారు, అందరూ ప్రేమతో లొంగిపోతారు. మనకు జోక్గా ఒక మాట చెప్తారు, ఆడదానికి ఆఖరి అస్త్రము ఏడుపు అని చెప్పేసి చెప్తారు. ఎందుకని మిగతా అన్ని విషయాలలో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా వినకపోతే ఒక్కసారి ఏడవగానే మగవాళ్ళు కరిగిపోతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. సో ప్రేమతో ఎవరినైనా లొంగ తీసుకోవచ్చు. మనకు పాతకాలం లోపల ఒక పాట ఉండేది, తెలుసుకున్నవే యువతి అలా నడుచుకునేవి ఏదో ఉంది కదా, ఆ పాట లోపల చెప్తాడు, సాధింపులు బెదిరింపులు పాతబడిన విద్యలు అనేవి. ఆ రోజులకే పాతపడ్డాయిట. సో 50-60 ఏళ్ళ కిందకే మగవాళ్ళు ఎప్పుడు మగవాడిని ప్రేమతోటే గెలవాలో ఏదో ఉంది. సో అన్నిటికంటే ఏంటంటే ఇక్కడ మగవాడు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, జోగ్గా అది మనం తీసుకుందాం. భగవంతుడిని గెలవాల్సింది కేవలం ప్రేమనే. అది ఇప్పుడు ఇక్కడ ఆగిపోదాం ఒక్కసారి. ఏంటి ప్రేమ? భగవంతుడు 1,00,000 సార్లు చెప్పాడు. ఏమనంటే నీకు ఒక ఆయుధం ఇస్తున్నాను, ఒక వజ్రాయుధం ఇస్తున్నాను. ఏంటంటే భగవంతుడి పైన అనన్య భక్తి కావాలి. ప్లీజ్ అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక్కళ్ళు విన్నా సరే మనస్ఫూర్తిగా అదే నాకు 10,000. ఒక్కరి జీవితంలో భగవంతుడి యొక్క పదములు మార్పు తెచ్చినా నా జీవితం ధన్యం అనుకుంటాను నేను. ప్లీజ్ భగవంతుడు అనే మాట మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఇక్కడ భగవంతుడు ఏంటంటే మన యొక్క ప్రేమకి ఆయన దాసుడు. అది ఆయన ఏం చేశాడు, బాబు నీకు ఈజీ వే అందిస్తున్నాను తీసుకో. శుకబ్రహ్మ లాంటి జ్ఞానయోగి కూడా ప్రేమను ఎలా పొందాడు? ఆయన ఏమంటాడు, నాకు ప్రేమ అన్నిటికంటే గొప్పది అని. అంటే ఎవరైతే వైరాగ్య దారిలో ఉన్నారో వారికి కూడా భక్తే అవసరం. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. జ్ఞానం అంటే వైరాగ్యం, అది మన అందరికీ తెలిసిందే. జ్ఞానం అనేది దాదాపుగా వైరాగ్యం అనే పదానికి సమానం. శుకబ్రహ్మ జ్ఞానయోగి అంటే వైరాగ్యం ఉంది ఆయనకి. ఆయన కూడా ఏమంటున్నాడు, వదిలేయాలి. ఏంటి, భగవంతుడి పైన ప్రేమ ఉంటే మిగతావన్నీ వదిలేయచ్చు ఆటోమేటిక్గా అంటున్నాడు. కాబట్టి వైరాగ్యానికి మొదటి మెట్టు ప్రేమ. ఉదాహరణకి భార్యాభర్త ఇద్దరు మొదట్లో ఒకరినొకరు చాలా చక్కగా ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత చాలా ఆనందంగా ఒకరితోనొకరు గడుపుతారు. తర్వాత మొదటిగా ఒక కొడుకు పుడతాడో కూతురు పుడతారో, పుట్టగానే పుత్ర సంతానం పుత్రి సంతానం అవగానే భార్య పిల్లలపైన ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. అప్పుడు ఏమంటారు, ఆమె హాఫ్ వైఫ్ హాఫ్ మదరు అని చెప్పేసి అంటారు అన్నమాట. సగము తల్లి సగము భార్య అంటారు. రెండో పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడు, మళ్ళీ పిల్లాడు అన్నారు సార్ మీరు అని అంటే కాదు, పిల్లాడు పుట్టిన తర్వాత పూర్తిగా 100% తల్లి 0% భార్య అని చెప్పి జోగ్గా అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఒకసారి మీరు ఒకరిపైన ప్రేమ పెంచుకుంటే మిగతావన్నీ కూడా సెకండరీ ప్రయారిటీస్ అవుతాయి అని చెప్పేసి. వాళ్ళని వదిలేస్తారని కాదు అక్కడ. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు చెప్తారా ప్లీజ్? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన కథకి ఇదే ఇంపార్టెంట్. మన భగవద్గీత అని చెప్పుకునేటటువంటి ఒక బ్యూటిఫుల్ సినిమా స్టోరీకి ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అర్థమైందా కాలేదా చెప్పండి. ఈ ఒక్క పాయింట్, మిగతావి డౌట్స్ తర్వాత అడగండి. ఈ ఒక్క పాయింట్ అర్థమైందా కాలేదా? అర్థమైంది. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే, ఇప్పుడు పిల్లలు పుట్టగానే తల్లికి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, వీళ్ళు సెక్రటరీగా ఫీల్ అవుతారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే తల్లి బాధ్యత, తల్లి తాలిక స్వరూపమే ఏంటంటే పిల్లల మీద ఎక్కువ పెట్టేది. అది ప్రకృతి నియమం.
కరెక్ట్. సో ఎప్పుడైతే ప్రకృతి నియమం షిఫ్ట్ అయ్యిందో మిగతా వాటి మీద డెఫినెట్లీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆవిడ తగ్గించదు, అది జరిగిపోతుంది. అది Correct. అలాగే కరెక్ట్. అది ప్రకృతి నియమంగా Correct. అలానే నేను అనుకుంటున్నాను. మీరు చెప్పింది 100% కరెక్ట్, అందులో తప్పెక్కడుంది? కానీ ఆ ప్రేమ వచ్చిన తర్వాత మిగతావన్నీ ప్రయారిటీస్ తగ్గిపోయాయా లేదా? అదే అంటున్నాను సార్. ఇప్పుడు ప్రకృతి నియమం ఏంటంటే తల్లి పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుంది, నేచురల్ గా మిగతా వెనక్కి వెళ్ళిపోతాయి. వీళ్ళు వెనక్కి చూడాలి, వీళ్ళు పెంచాలి, మంచి చెడ్డ చెప్పాలి. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ ఫాదర్కి ఉంటుంది. సారీ ప్రేమ వేరు, రెస్పాన్సిబిలిటీ వేరు. రెస్పాన్సిబిలిటీ ఫాదర్కి ఎక్కువ ఉంటుంది. ఫాదర్ ఆలోచించేది మమత, మమకారం. మమకారంతో ఆవిడ అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యాలు చూడాలన్న తాపత్రంలో అందుకే ఉండిపోతుంది ఆవిడ. కరెక్ట్ కరెక్ట్. నేచురల్లీ మిగతా వెనక్కి వెళ్ళిపోతాయి, వెరీ గుడ్. ఆటోమేటిక్ గా పక్కకి కరెక్ట్ కరెక్ట్. మనం చెప్తుంది టైం కూడా మనకు అంటే 24 గంటలు కూడా మనకు అది కూడా ఒక దాని ప్రభావం కూడా ఉంటుంది కదా. టైం కూడా యాక్ట్ గా ఉంటుంది కదా. అవును, అంటే పిల్లల వైపే ఉంటుంది ఇక మన ఫోకస్. మనము ఆ ఫోకస్ 24 గంటల్లో మనకి ఎక్కువ టైం పిల్లలతోనే వెళ్తుంది, గడిచిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చడంతో మనకి అయిపోతుంది. ఎందుకంటే ముందర వాళ్ళ కన్నులకు వాళ్ళ అవసరాలు తీర్చే బాధ్యత మన మీద ఉంది కదా. అవును, అంటే ఒకటి అవసరాలు వారి బాధ్యతగా చెయ్యం మనం, అదేదో రెస్పాన్సిబిలిటీ అనుకుని చెయ్యం మనం, చాలా ప్రేమగా చేస్తాం. ఉదాహరణకి చాలామంది పిల్లలకి తల్లే అన్నం కూడా కలిపి పెడుతూ ఉంటుంది. అంటే నేను అనేది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పెద్ద పిల్లలకి. మా పిల్లలు మొన్న ఇండియాకు రాగానే వాళ్ళు ఉన్న 3 వారాల్లో మా భార్య ప్రతిరోజు తనే కలిపి పెట్టేది వాళ్ళకి. పిల్లలు కూడా అదే ఆనందం, నెక్స్ట్ రౌండ్ ఇది చేయి, నెక్స్ట్ రౌండ్ అది చేయి అని చెప్పేసి వాళ్ళు అడిగితే తను కలిపి. అంటే అది తప్ప ఒప్ప పక్కన పెట్టేసేద్దాం కొద్దిసేపు. నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పిల్లలు ఎవరిది వాళ్ళే కలుపుకొని తినాలి, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ప్రేమ గురించి. అక్కడ తల్లి బాధ్యతగా ఎలా చేసింది? ఆ తల్లి చేతితో తినడం ఉన్న రుచి, ఆ తాలిక అది వేరు సార్. అందుకే అంటారు కదా, ఆ చేతితో కలిపి తల్లి చేతితో పెట్టిన ముద్ద అది అమృతంగా ఉంటుంది. కరెక్ట్. అది అమృతం, అది అమృతం, అది అమృతంతో సమానం, అమృతతుల్యం. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఇదే విధంగా ఇప్పుడు ఈ కథనంతా కూడా ఒక్కసారి భగవంతుడి మీదకి తిప్పుతాం మనం. ఓకే, ఇప్పుడు ఈ కథని అన్నిటికంటే గొప్పది ప్రేమ అన్న సంగతి మనందరికీ తెలిసిపోయింది. ప్రపంచంలో ఏ మారుమూలలో మీరు పశువులను తీసుకోండి, ఎవరినన్నా తీసుకోండి, ఆ ప్రేమ ఏదైతే ప్రకృతి నియమంగా వచ్చిందో అది రావడానికి కారణం ఏంటి అంటే ఇది మన అనుకోవడం వల్ల. అయితే భగవంతుణ్ణి మన అని ఎందుకు అనుకోము? ఆయన పరిపూర్ణుడు అని చెప్పి తెలిసిన తర్వాత భగవంతుణ్ణి ఎందుకు మన అనుకోము? అన్నిటికంటే గొప్పది ప్రేమ అన్నటువంటి విషయం మనకు తెలిసినప్పుడు, ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి తెలిసినప్పుడు మనం భగవంతుడిని ఎందుకు ప్రేమతోని పూజించలేము? భగవంతుడు ఏమంటాడంటే ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆయుధాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పే ఉద్దేశం వల్ల ఒకటే, అన్నిటికంటే గొప్ప ఆయుధం ఏంటి అంటే ప్రేమ. ఈ మాట చెప్పింది ఎవరు? పరమాత్ముడు. అఫ్ కోర్స్ మనకి ఇందాక కథలో చెప్పుకుంటూ వచ్చాము, ఒకరి గురించి చెప్పాము. ఎవరు? శుకబ్రహ్మ. 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 శుకబ్రహ్మ భక్తి యోగ, జ్ఞానయోగ? అయ్యో కాదు, జ్ఞానయోగి. ఆయన జ్ఞానయోగి. ఆయన పుట్టుకతోటే ఆయన జ్ఞాని. పుట్టుకతోటే ఆయన తల్లి లేదు, తండ్రి లేదు. మీకు అమర్నాథ్ స్టోరీ తెలుసు కదా? ఇందులో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అమర్నాథ్ స్టోరీ అమర్నాథ్ లోపల ఏమైంది? అమర్నాథ్ అనేది ఎందుకు వచ్చింది అసలు? శుకబ్రహ్మ యొక్క జననానికి కారణమైనటువంటిది అమర్నాథ్. శుకబ్రహ్మ ఎలా జన్మించాడు? పార్వతీదేవి అడిగిందన్నమాట, ఏంటి అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్. ఈ సృష్టి అసలు ఎలా వచ్చింది? పరమాత్ముడు టైంపాస్ కాకుండా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించి మనం ఇన్ని బాధలు పెడుతున్నాడు? నువ్వు పరబ్రహ్మ స్వరూపంలో చాలా దగ్గర భాగం కదా, నీకు తెలుసా? మనము శృతి గీతలు తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాము? శృతి గీతలలో పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరు చెప్పలేకపోయారు. కేవలం వేదాలు మాత్రమే భగవంతుడితో సమానంగా వచ్చాయి. కాబట్టి శృతులు అంటే వేదాలు, కాబట్టి వేదాలు మాత్రమే భగవంతుడిని సరిగా ప్రతిపాదించాయి అన్న విషయాన్ని మనము శృతి గీతలు నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఎన్ని గీతలు నేర్చుకున్నామో ఆలోచించండి.
ఉత్తర గీత తెలుసుకున్నాం, కపిల గీత తెలుసుకున్నాం, శృతి గీతలు తెలుసుకున్నాం, గోపికా గీతలు తెలుసుకున్నాం, భ్రమర గీతలు తెలుసుకున్నాం, భగవద్గీత 1,00,000 సార్లు తెలుసుకుంటున్నాం. సో అతి త్వరలో ఉద్ధవ గీత కూడా పూర్తి చేసేద్దాం. ఎందుకు ఇంకా? సో అదొక్కటి మిగిలిస్తే నాకే బాధగా ఉంది, అది కూడా ఫినిష్ చేసేద్దాం. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి గీతలన్నీ పూర్తి చేసుకుందాం. శృతి గీతల లోపల భగవంతుడిని ఇంకెవరూ చెప్పలేదు, ఎందుకంటే అన్నీ కూడా భగవంతుడు తర్వాత పుట్టాయి. ఇప్పుడు నా తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ నేను చెప్తాను, లేదా నాకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా చెప్తే చెప్పగలను. కానీ చాలామంది దేవుళ్ళకి ఏమైందంటే ఆ రోజుల్లో స్క్రిప్ట్స్ రాసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నాకు మహాత్మా గాంధీ గురించి తెలియాలి అంటే మహాత్మా గాంధీ గురించి నేను పుస్తకాల్లో చదివి తెలుసుకుంటా, లేకపోతే ఆయన నేను చూడని కూడా చూడలేదు. పుస్తకాల్లో ఏం రాశారో అదే నేను మీకు చెప్తాను. అదేవిధంగా భగవంతుడి గురించి అంటే పరబ్రహ్మ, అసలైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఈ ప్రపంచానికి మూల కారణము, పరబ్రహ్మని ఫస్ట్ గాడ్ అంటారు అని గుర్తుంచుకోండి. ఒకసారి పరబ్రహ్మను విష్ణుమూర్తి రూపంలో పూజిస్తాం, ఒక కల్పంలో శివుడి రూపంలో పూజిస్తాం, ఒక కల్పం లోపల అమ్మవారి రూపంలో పూజిస్తాం, ఒక కల్పంలో సూర్యుడి రూపంలో పూజిస్తాం, ఒక కల్పం లోపల బ్రహ్మదేవుడి రూపంలో పూజిస్తాం. ఇలా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపంలో మనం భగవంతుడిని పూజిస్తాము. ఆయననే పరబ్రహ్మ అంటాము, ఫస్ట్ గాడ్. ఇంగ్లీష్ లోపల ఫస్ట్ గాడ్. ఆ ఫస్ట్ గాడ్ కింద రకరకాల డ్యూటీస్ ఉన్నటువంటి దేవతలు ఆయన అంశాలుగా పుట్టారు. తర్వాత ఆయన కంటే కొద్దిగా తక్కువ శక్తి ఉన్నవాళ్ళు, కొద్దిగా తక్కువ శక్తి ఉన్నవాళ్ళు, కొద్దిగా తక్కువ శక్తి ఉన్నారు. అలా ఒక 100 కేటగిరీస్ ఉంటే మానవులు 50 కేటగిరీ దగ్గర వస్తారు. సో మనం కూడా దేవతలమే, భగవంతుల అంశాలమే, మనకు దేవతలకి తేడా ఏమీ లేదు. అయితే కొద్దిగా తక్కువ శక్తి ఉంటుంది. మనకంటే తక్కువ శక్తి ఉన్నాయా? ఉన్నాయి. చీమలు దోమలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ చీమలు దోమలు ఇవన్నీ ఏంటంటే మనం చూసి అరే దేవుడు వెళ్తున్నాడు చూడు అక్కడ అంటాయి. అవి వాడికి తెలియదు పాపం, మనకంటే బెటర్ ఇంకా చాలామంది ఉన్నారు అన్న సంగతి. అదేవిధంగా మనకంటే పైన కొన్ని లేయర్స్ ఉన్నాయి, మనకంటే కింద చాలా లేయర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ తత్వం అసలు ఎందుకు వచ్చింది, ఏం జరుగుతోంది అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అయితే వాళ్ళకు తెలియక కాదు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే మనకు తెలియజేయడం కోసం అని చెప్పేసి. పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకు ఆయన అంటాడు, ఇది నేను చెప్పే సీక్రెట్ ఏదైతే ఉందో నేను మామూలుగా చెప్పాల్సినటువంటిది కాదు, ఇది అన్నిటికంటే పెద్ద సీక్రెట్. మిగతా సీక్రెట్స్ అన్నీ నేను మామూలు టైంలో చెప్పాను, కానీ ఇది మట్టుకు అలాంటిది కాదు. నువ్వు నాకు చెప్పావు, నేను నీకు చెప్పాను, అందరం మనకు జనాలకు వెళ్ళి చెప్పేశాం, సరిపోయింది. కానీ ఇప్పుడు చెప్పే సీక్రెట్ ఏదైతే ఉందో అది ఎవరికి చెప్పడానికి వీల్లేదు, నీకే చెప్పాలి అని ఆయన ఏం చేశాడు, మెల్లమెల్లగా ఒక్కొక్కటి శేషనాగ్ అనే ప్లేస్ లోపల పామును వదిలేశాడు, చందన్వాడి లోపల చంద్రుడిని వదిలేశాడు, పంచతరణి అనే ప్లేస్ ఏదో ఉంటుంది అక్కడ గంగా నదిని వదిలేశాడు, తన గణాలన్నింటినీ అక్కడ ఏదో ఉంటుంది, దాన్ని ఏదో అంటారు, ఆ ప్లేస్ ఉంది అమర్నాథ్లో, అక్కడ వదిలేశాడు. అన్నిటినీ వదిలేసేసి అమర్నాథ్ గుహలోకి వచ్చి కూర్చున్నాడు. ఒక్క నిమిషం. హిమాలయ దర్శన్ అని చెప్పేసి ఒక దూరదర్శన్ సీరియల్ వచ్చేది. మన ఇందులో ఉన్న వాళ్ళలో కొంతమంది నా వయసు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. నా వయసు నాకంటే కొద్దిగా పెద్దవాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి చెప్తున్నా. ఆ రోజుల్లో హిమాలయ దర్శన్ అని దూరదర్శన్లో ఒకటి వచ్చేది. అందులో ఉన్న ఎపిసోడ్స్ మనకు చాలా తక్కువ అవైలబుల్ ఉండేవి, అసలు దొరికేవి కాదు ఇన్నాళ్ళు. లక్కీగా ఒక 8 ఎపిసోడ్స్ గూగుల్లో ఉన్నాయి, వీలైన వాళ్ళు తప్పకుండా చూడండి. అందులో ఒకటి అమర్నాథ్ ఉందన్నమాట ఇన్సిడెంటు. సరే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ కథ. ఆయన అమర్నాథ్ గుహకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు పార్వతీదేవికి సృష్టి యొక్క రహస్యం చెప్తాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మాయనే. ఇక్కడ బ్రహ్మ తప్ప మిగతాదంతా కూడా మాయ. నువ్వు చూస్తున్నదంతా కూడా మాయ. ఆమెకు అర్థం కాదు. కొద్దిగా మళ్ళా చెప్పండి అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. నేను ఒక సినిమా ఇక్కడి నుంచి నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి లైట్ వెళ్తుంది, స్క్రీన్ మీద హీరో, హీరోయిన్, విలన్, సైన్యం అందరూ కనిపిస్తున్నారు మనకు. సినిమా మొత్తం జరుగుతుంది, మనం ఆ సినిమా లోపల లీనమైపోయిన తర్వాత అందులో నాయికుడు ట్రూతా, ఏది ట్రూత్? మీరు చూస్తున్నటువంటి తెర మీద జరుగుతున్న విషయాలలో ఏది సత్యమో చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? అందులో ఏది అందులో ఏది సత్యం లేదు, అంతా మాయే. సో ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా భగవంతుడి యొక్క మాయలో జరుగుతోంది. అద్వైతులు నమ్మేది ఏంటంటే నేను భగవంతుడు స్వరూపుడని, నేను తప్ప వేరేది లేదు. 15వ అధ్యాయం మొత్తం ఎందుకింత ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నాం, ఇంకా మొదటి శ్లోకం కూడా స్టార్ట్ చేయలేస్తారంటే నేనేం చేయను, దాని ఉపోద్ఘాతం చాలా చెప్పాల్సింది ఉంది. 15వ అధ్యాయం ఉపోద్ఘాతం అంతా కూడా ఇదే. మీరు ఆలోచించండి, ఏంటంటే నేను భగవంతుడు స్వరూపుడని, ప్రపంచమంతా మాయ, రెండవది లేదు.
భగవంతుడు తప్ప రెండవది లేదు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఎవరికైనా అనుమానం ఉంటే, శ్రీనివాస్ గారు మీరు చెప్తున్న తప్పు, నాలో చాలా చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయండి, నేను దేవుడి స్వరూపాన్ని కాదు అంటే, చెడ్డ క్వాలిటీస్ని పోగొట్టుకోమని చెప్తున్నాడు భగవంతుడు. 12వ అధ్యాయంలో చెప్పింది వెళ్ళి ఆ 35 క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుడిలో ఉండే క్యారెక్టరిస్టిక్స్, అవి మీరు తెచ్చుకోండి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. దాన్నే ప్రేమ అంటారు, దాన్నే భక్తి అంటారు అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేశాడు. ఎందుకు నేను మాటకి 12వ అధ్యాయం 15వ అధ్యాయం అని ఎందుకు ఇంత గొడవ చేస్తూ ఉంటారు, నేర్చుకోండి 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 అని? ఎందుకంటే ఈ అధ్యాయంలో పూర్తి సారం ఉన్నాయి. ఈ 2 అధ్యాయాలలో 12వ అధ్యాయం స్టెప్పింగ్ స్టోన్, 15వ అధ్యాయం డెస్టినేషన్. మెట్టు పైకి వచ్చేసరికి భగవంతుల్లో కలిసిపోతాం. ఆయన ఏమంటారంటే ప్రపంచంలో ఉన్నదంతా కూడా మిథ్యనే, ఇదే అసలైనటువంటి జ్ఞానం, పరబ్రహ్మ తప్ప ఇంకా ప్రపంచంలో ఏమీ లేదు అనగానే ఆమె షాక్ అయిపోతుంది, నిజమా అని. ఆ సమయం లోపల ప్రపంచమంతా ఈయన మాయలో కప్పేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటివన్నీ వదిలేశాడు. అమర్నాథ్ ఎంతమంది వెళ్ళారు ఇందులో గ్రూప్లో? మీరు వెళ్ళారా? ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్లన్నీ చూసారా? శేషనాగు, పంచతరణి. ఓ బల్తాల్ నుంచి అంటే షార్ట్ కట్. ఓకే. సో బల్తాల్ నుంచి వెళ్ళినా మీకు మధ్యలో ఒక ప్లేస్ దగ్గర పంచతరణి నుంచి వచ్చే గ్రూప్తో కలిసిపోతారు. రైట్. ఇది ఒక అద్భుతమైనటువంటి గుహ. అక్కడ ఏ రకమైనటువంటి రహస్యాలు బయటికి వెళ్ళవు. ఆ ప్రదేశం లోపల ఆయన చెప్తూ ఉంటే ఆవిడ అలా వింటుంది, అలా మైకంలోకి వెళ్ళిపోయి నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయం లోపల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక పక్షి కడుపుతో ఉంటుంది, అందులోంచి వచ్చినటువంటి ఒక గుడ్డు పిల్లలాగా మారి తను వింటుంది కథ అంతా. వినగానే అప్పుడు పరమేశ్వరుడు, మరి ఎవరు వినకూడదు కదా, దాన్ని వెంటబడతాడు, దాని జ్ఞానాన్ని ఏ విధంగానైనా పోగొట్టేద్దాము అని చెప్పి. చివరికి ఆమె ఆయన వ్యాసుడి యొక్క భార్య కడుపులోకి వెళ్ళిందని, దాన్ని ఇంకా ఏమీ చెయ్యలేకైనా వదిలేశాడని, శుకం అంటే ఈ పక్షి అని. కాబట్టి ఆ పక్షి ఎప్పుడైతే బయట పుట్టిందో, పుట్టడంతో పూర్తి జ్ఞానం, తల్లి ఎవరు తండ్రి ఎవరు, ప్రపంచంలో ఉన్నదంతా కూడా జ్ఞానమే, పరబ్రహ్మ తప్పితే ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి అమర్నాథ్ అనే ప్రదేశానికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది అంటే అదే ప్రాధాన్యత. ఈ హిమాలయ దర్శన్ అని ఏదైతే చెప్పానో అందులోపల ఒక అమర్నాథ్ కథ ఉంది, తప్పక చూడండి. అది చూస్తే ఒళ్ళు గగులు పొడుస్తుంది, ఇట్లా భయంతో ఒక క్షణంలో భయం కూడా వేస్తుంది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇంకా కూడా ఏమి లేదు. ఇప్పటికీ కూడా అక్కడ 2 పక్షులు మాత్రం వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఆ 2 పక్షులని ఖచ్చితంగా వెళ్ళి చూడాలను, అందరూ చూపిస్తారు, అదిగో 2 పక్షులని. ఆ గుహలోకి వెళ్ళేదాకా నేను అప్పటికే అలసిపోయాను. అప్పటికే నా శరీరం ఎలా అయిపోయిందంటే నాకు ఇక ఓపిక లేక ఇక అక్కడికి వెళ్ళేసరికి ఎలా అంటే మా వైఫ్ ఇంకో దారిలో వస్తుంది, నేను ఒక దారిలో వచ్చాను, వైఫ్ ఎక్కడుందో తెలియదు, నేను ఎక్కడికి వచ్చానో తెలియదు. 2 పావురాలు కనిపిస్తాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమోఘమైనటువంటి గుహ అక్కడికి వెళ్ళగానే అక్కడ దాకా కూడా నా లోపల చాలా అలసట, బాధ, ఆయాసము. మధ్యలో పోలీసాడు ఆపేశాడు నన్ను, నువ్వు వెళ్ళకన్నాడు. तुम यहाँ बैठो, पहला बैठो, थोड़ा पानी पी लो, आराम से जाना, कोई जल्दी नहीं అనగానే అప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటే వాడిని సహాయం తీసుకుని, అప్పటిదాకా బాగా అలసిపోయాను, తలకాయ బద్దలైపోతుంది. అతని సహాయంతో అలా పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ గుహలోకి ప్రవేశించగానే అంతే, నయాగరా జలపాతం చూసినప్పుడు ఏ విధమైనటువంటి మైమరుపో అది. ఒక 5 అంతస్తుల 10 అంతస్తుల బంగ్లా లాంటి ఒక పెద్ద గుహ. అప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఇక్కడే కదా పరబ్రహ్మ తన సత్యాన్ని తెలియజేశాడు. ఆయనలో మనమందరము భాగం అన్నటువంటి విషయాన్ని తెలియజేసింది ఇదే సత్యం, అది సత్యం, అదే నిత్యం. ఆ విషయాన్ని భగవంతుడు శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయనలోంచి పరిపూర్ణమైనటువంటి ఈ జగత్తు అంటే ఏదైతే పరిణతి చెందిన ఈ జగత్తుందో, పూర్ణమదః పూర్ణమిదం, ఈ రెండూ కూడా ఆయన ఒకవేళ దీన్ని వెనక్కి తీసుకున్నా కూడా పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే, అంటే ఆయన లోపల నుంచి ఏవి తీసినా ఏమి చేసినా ఆయన పూర్ణత్వానికి ఎటువంటి భంగము కలగదు. అత్యద్భుతమైనటువంటి వేదంలో ఉన్నటువంటి ఋగ్వేద శ్లోకమైనటువంటి ఇది చాలా అద్భుతమైనటువంటి శాంతి మంత్రంగా చెప్పుకుంటూ ఉంటాం మనం. అద్భుతమైనటువంటి ఈ
మంత్రం అర్థం ఏంటంటే అంతా భగవంతుడే, అంత గొప్పవాడు భగవంతుడు. ఆయనను అందుకోవడానికి కారణం కేవలం ప్రేమనే. ప్రేమ ద్వారా తల్లి ఏ విధంగానైతే పిల్లలకు... తర్వాత వెళ్తాము. పద్మజ గారు మాట్లాడుతున్నారు, పద్మజ గారు మ్యూట్లో పెట్టుకోండి. కాబట్టి ఆ భగవంతుని చేరుకోవడానికి ఉన్నటువంటిది ఒకటే మార్గం. ఆ మార్గం ఏమిటంటే ప్రేమ. ప్రేమ అనేటటువంటి ఆ మార్గం ద్వారా మనము భగవంతుడిని చేరుకోగలుగుతాం. భగవంతుడు చెప్పింది ఏంటి? నిర్వైరం. ఎవరైనా కూడా ద్వేషం పెంచుకోవద్దు, ఎవరైనా కూడా కోపం పెంచుకోవద్దు. సంఘ వివర్జిత, సమాజానికి దూరంగా ఉండాలి. మద్భక్త, మత్పరమ, ఇవన్నీ మనం 11వ అధ్యాయంలో తెలుసుకున్నవే. నా భక్తుడివి కా అని చెప్తున్నాడు. దాన్నే 12వ అధ్యాయంలో ఇంప్లిమెంట్ చేయమన్నాడు. 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో రోడ్ బ్లాక్స్ ఏంటో చెప్పాడు. రోడ్ బ్లాక్స్ అంటే ఏమంటారు? అవరోధాలు. అవరోధాలు ఏంటో తెలియజేశాడు. తెలియజేసి 15వ అధ్యాయం లోపల తన పూర్ణ స్వరూపాన్ని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. అత్యద్భుతమైనటువంటి అర్థం ఉన్నటువంటిది. పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుడు తన గురించి తాను మనకు అందిస్తున్నాడు. తన గురించి తాను తెలియజేస్తున్న దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రేమ అని చెప్పేసి చెప్పాడు. ఈ ప్రేమ ఎందుకు గొప్పది అంటే ప్రేమ వైరాగ్యానికి దారితీస్తుంది. అందుకే శుకబ్రహ్మ ఒప్పుకున్నాడు. శుకబ్రహ్మ లాంటి ప్రపంచంలో ఏమీ లేదు, అంతా మాయా అన్నటువంటి జ్ఞాని ఆయన వస్తే తండ్రి నిలబడతాడు. మీ అందరికీ ఆ కథ తెలుసు కదా. వ్యాసుడు శుకుడు ఇద్దరు ఒకే వైపు నుంచి వెళ్తుంటే వ్యాసుని చూడగానే ఆడవాళ్ళందరూ బట్టలు వేసుకున్నట్ట, స్నానం చేస్తున్నటువంటి ఆడవాళ్ళందరూ. శుకుడు అక్కడి నుంచి వెళ్తుంటే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు స్నానం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన జ్ఞాని, ఆయనకు ఆడ ఏమిటి మొగ ఏమిటి ఎవరేమిటి తెలియదు. కుమారుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఈయన బాధతోటి కుమారా కుమారా కుమారా. వ్యాసుడు లోపల ఇంకా ఎన్ని పురాణాలు రాసిన, ఇంత వేదాలు చదువుకున్న నారాయణ స్వరూపుడైన ఆయన లోపల మమకారం చావలేదు. కానీ శుకుడు అలా వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఎవరు తల్లెవరు? అన్నిటికంటే గొప్పది వైరాగ్యం. అన్ని వదలడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. ఎందుకంటే అప్పుడు నేను పట్టుకోవాల్సినది ఒక్కటే పట్టుకుంటాను అన్న ఉద్దేశంతో ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వేదవ్యాసుడి వేదనను విన్నటువంటి ఆ చెట్లు, చేమలు, పక్షులు, లతలు అన్నీ కూడా తండ్రి 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 అని వేదవ్యాసుడికి రిప్లై ఇస్తున్నాయి. కానీ మహాజ్ఞాని అయినటువంటి శుకబ్రహ్మ అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి మహానుభావుడు చెప్పినది ఏంటి? భక్తి అంటున్నాడు. అలాంటి వాడు కూడా చెప్పినప్పుడు అన్నిటికంటే గొప్పది భక్తి కాదని ఎలా అనగలం? కాబట్టి ఆ పూర్ణమైనటువంటి భక్తి ద్వారా మనకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యమే మనకు జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే భక్తి మనకు భగవంతుడి పైన ఉంటుందో అప్పుడు ఈ ప్రపంచాన్ని మనం వదిలేస్తాము. ఎప్పుడైతే మనము భగవంతుడి కోసమని ఈ బానిస బతుకుని వదిలేస్తామో అదే మనకు మోక్షము. మన ఏవ మనుష్యానం కారణం బంధహేతువు. అంటే బంధం కావాలన్నా మోక్షం కావాలన్నా మన మనస్సే. కాబట్టి మన అద్భుతమైనటువంటి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ప్రపంచాన్ని వదిలేయాలి. ఆ భావన కావాలి. శివాజీ ఉన్నన్ని రోజులు ఔరంగజేబు మహారాష్ట్ర ప్రాంతాన్ని సౌత్ ఇండియాలోకి చొచ్చుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నం చేసినా నార్త్ ఇండియానంతా ఆక్యుపై చేశాడు, కానీ మన దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టలేకపోయాడు. శివాజీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు సంభాజీని వీరోచితంగా పోరాడతాడు. పాపం ఓడిపోతాడు. ఓడిపోతే అతన్ని ఇలా వేలాడదీసి కాళ్ళు నరికి, వేళ్ళు నరికి, చేతులు నరికి, వేడి నీళ్ళల్లో కూర్చోబెట్టి, చల్ల నీళ్ళల్లో కూర్చోబెట్టి, గుండెల మీద తన్ని, కళ్ళ లోపల వేడి ఇవి పెట్టి దారుణమైన హింసలు పెట్టారు. నువ్వు నా మతంలోకి మారు. ఆయన ఏమన్నానంటే, ఈ శరీరం నాది కాదు, మా నాన్నగారు హిందువుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. హిందూ ధర్మంలో పుట్టినందుకు నా జీవితం సార్థకం. నేను ఈ జీవితాన్ని భగవంతుడికి అంకితం చేశాను. ఈ శరీరంతో నువ్వు నన్ను ఏం చేసినా నాకేం అనిపించదు అని చెప్పి ఎలా మారగలిగాడు? సుభాష్ చంద్రబోసు తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జర్మనీలో
చిన్న పాప 2-3 నెలల పాపను వదిలేసి ఇన్ని కష్టాలు పడి సింగపూర్ హాంకాంగ్కి ఎలా తను ఈదుకుంటూ వెళ్ళాడు. కొంత దూరము పడవలో, కొంత దూరము 5-6 కిలోమీటర్ల పాటు ఈదుకుంటూ వెళ్ళి ఎవరికంటా పడకుండా. మరి పుట్టుకతో ధనవంతుడు, ఐఏఎస్లో ఆల్ ఇండియా టాపరు, ఇంత తెలివితేటలు ఉంది, ఇంత డబ్బుండి, ఇంత బంధువులు, ఎంతగానో ప్రేమించేటటువంటి బంధువులు. వాళ్ళ అమ్మకైతే కొడుకింట్లోంచి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు. ఒక కర్టెన్ వేసేసి వెళ్ళిపోతాడు. అమ్మ నేను రోజు మెడిటేషన్ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ హిమాలయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమని కలిగి ఉండేవాడు. ఏ విధంగానైతే పరమహంస యోగానందకి హిమాలయాలంటే ప్రేమ ఉండేదో, ఏ విధంగానైతే స్వామి రామతీర్థకు హిమాలయాలంటే ప్రేమ ఉండేదో, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్కి కూడా ప్రేమ ఉండేది. తల్లికి చెప్పాడు, నేను మెడిటేషన్ చేసుకుంటున్నానమ్మా అని చెప్పేసి ఒక కర్టెన్ వేశాడు. తల్లి పాపం తెలియకుండా ప్రతిరోజు కిందికి అన్నం ప్లేట్ పడేస్తూ ఉండేదన్నమాట. తల్లి చనిపోతుంది కూడా. ఈ విషయం సుభాష్ చంద్రబోస్కి చెప్తారు హాంకాంగ్లో. చెప్పగానే అక్కడ ఆయన ఏడుస్తాడు. మా నాన్నగారిని నేను చివరి రోజుల్లో చూసుకోలేకపోయాను మంచిగా. చివరికి అమ్మకి చనిపోయే రోజు వరకు కూడా నేను అక్కడ లేనని తెలియదు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? కానీ ఆయన లక్ష్యాన్ని వదలలేదు, తన వైరాగ్యాన్ని వదలలేదు. చిన్న పాపను వదిలేశాడు, ఎంతగానో ప్రేమించినటువంటి భార్యను వదిలేశాడు, తన దగ్గర ఉన్నటువంటి సమస్త సంపదను వదిలేశాడు, తనకున్నటువంటి పేరు, మర్యాద, గౌరవము ఇవన్నీ పట్టించుకోలేదు. ఎవరి కోసం చేశాడు ఒక్కసారి ఆలోచించండి. నేను హై నూన్ అని ఒక సినిమా స్టోరీ చెప్పాను చాలా ఏళ్ల కింద. ఇవన్నీ కూడా వైరాగ్యానికి సరైనటువంటి ఉదాహరణలు. వారు ఒకరిని ప్రేమించారు అంటే అది దేశభక్తి కావచ్చు, దైవభక్తి కావచ్చు. దేశం వేరు, దైవం వేరు కాదు కదా. హై నూన్ అని ఒక సినిమా లోపల ఒక పోలీస్ ఆఫీసర్ ఒక విలేజ్ని మొత్తం కాపాడుకుంటూ వస్తాడనమాట. అక్కడ ఎంతసేపు కూడా రౌడీలు, గూండాలు, దారుణమైనటువంటి పరిస్థితి. కానీ ఈయన చాలా మంచిగా కాపాడుకుంటాడు. కానీ ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్కి ఇతడు ఈ విధంగా గొడవల్లో ఉండడం ఇష్టం లేదు, కాబట్టి పెళ్లి చేసుకోదు. ఇతనికి 50 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆమె పెళ్లి చేసుకోదు ఇతన్ని. ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకోదు, ఇతన్ని కూడా పెళ్లి చేసుకోదు. నువ్వు ఆయుధం వదిలినప్పుడే పెళ్లి చేసుకుంటానంటుంది. కానీ ఇతనేమో ఆయుధం వదిలే పరిస్థితి లేదు. వదిలేస్తే ఏమవుతుంది విలేజ్? ఈ సమయం లోపల చివరికి 50 ఏళ్ళు అవుతుంది. ఊరంతా చాలా 50 ఏళ్ళు వస్తాయి, ఊరంతా ఆనందంగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోగానే అతడికి ఎవరో చెప్తారు, ఇప్పుడు 1 గంట లోపల, 2 గంటల లోపల హై నూన్, నూన్ అంటే మధ్యాహ్నం, హై నూన్ ఈ సమయం లోపల వస్తున్నాడు. నువ్వెప్పుడైతే 5-6 ఏళ్ల కింద ఉరిశిక్ష విధిద్దామని ఒక హంతకుని జైలుకు పంపించావో, వాడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మొత్తం మీద 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు. వాడు ఇప్పుడు నేను చంపడానికి ఇంకో 2 వెనకేసుకుని వస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఇతను ఏం చేయాలో తెలియదు. అప్పుడు అతని భార్య అంటుంది, లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఆయుధం పట్టనని చెప్పావు, ఉద్యోగానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చేసావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళడానికి వెనక్కి ఊరుకోను అంటుంది. ఇతను ఆమెను తీసుకుని ఒక ఊరు దాటుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతాడు. ఈ ఊరుని ఇంతగా ప్రేమించా నేను. ఆమె అంటుంది, గర్ల్ ఫ్రెండ్ అప్పుడు భార్య అయిపోయింది కదా, ఆమె అంటుంది, నిన్ను నేను వదిలేస్తాను ఇలా అయితే. అంటే వదిలేసినా సరే ఈ ఊరిని నేను కాపాడాలి. పాపం వెళ్తాడు. ఎంతమంది వస్తున్నారు అంటే 3 వస్తున్నారు. అంటే 3 ఎదుర్కోవాలంటే కనీసం తన దగ్గర సైన్యం ఉండాలి. ఎవరూ ఉండరు. ఊర్లో వాళ్ళని వీళ్ళని ఎవరిని అడిగినా కూడా, ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. మా వైఫ్ అంటుంది, ఇప్పుడు నువ్వు వెళ్తే నిన్ను కూడా చంపుతాడు వాడు, నువ్వు అనవసరంగా శత్రువు అవుతావు, వాడి శత్రువు అతను, నువ్వేం చేసావు, పోలీసాడు తన డ్యూటీ చేసి. ఇలాగే ఊర్లో వాళ్ళందరూ అటు వైట్స్ సపోర్ట్ చేయరు, ఇటు బ్లాక్స్ సపోర్ట్ చేయరు. బ్లాక్స్ అంటారు, వైట్స్కి చేస్తుంటావు కదా నువ్వు, వాళ్ళ చర్చిల్లో చేస్తూ ఉంటావు కదా, అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు అంటారు, మన ఊరు ఇప్పుడు ఈ గొడవలు అయితే వల్లకాడుగా మారిపోతుంది, మారిపోతే ఏమవుతుంది, రేపు మన ఊరు డెవలప్మెంట్ కుదరదు అని వాళ్ళు రారు. ఇటు బ్లాక్స్ ఏమో వైట్స్ మీద పెట్టి చెప్పి, వైట్స్ బ్లాక్స్ మీద చెప్పి, ఇతని స్నేహితులేమో కొంతమంది ఇంట్లో లేనని చెప్తారు. ఆఖరికి తనతోని కిరాయి కొంతమందిని షూటర్స్ని తెప్పించుకుంటాడు. వాళ్ళు కూడా ఏంటంటే 2 వస్తారు. 3 అంటే 3 1:1 బాగానే ఉందనుకుంటారు. తర్వాత అప్పుడు ఏమవుతుంది, వాడి వెనకాల 6 వస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు ఇతనితో ఉన్నటువంటి 2 అంటారు, లేదు ఇప్పుడు మేము రాలేము నీతోటి. ఇప్పుడు 3:6 అంటే 1:2, ఒక్కొక్కడు ఇద్దరిని ఎదుర్కోవాలి. ఇది యుద్ధం కాదు, ఇది ఆత్మహత్య అని చెప్పగానే ఇప్పుడు అతను ఏం చేయాలో తెలియదు. మీరు వెళ్ళిపోతే 1:2 కాదు 1:6 అవుతుంది. అంటే వాళ్ళంటారు, ఏమనుకోకు, నీతోటి మేము ఉందామనే అనుకున్నాం, కానీ ఇది యుద్ధం కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు.
అప్పుడు ఆ ఒక్కడే అన్ని వీధుల్లో తిరుగుతూ ఉంటాడు వెతుక్కుంటూ ఆ విలన్ రావాలని. ఆ విలన్ వస్తాడు. ఊర్లో ప్రతి ఒక్కడికి తెలుసు. అందరూ తలుపులు వేసేసుకుంటారు. 11:50కి 11:55కి వేసేసుకుంటారు. వేసుకున్న వాళ్ళు ఏ టీవీలు పెట్టుకున్నా మొబైల్ చూస్తున్నా కాదు, బయట సినిమా చూద్దామన్నట్టుగా చూస్తూ ఉంటారు. చిన్న చిన్నగా హోల్స్ చేసుకుని ఇలా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందని. ఒక్కడు ఏకాకిగా పోరాడుతున్నాడు. సరే, తర్వాత అతను గెలుస్తాడు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ధర్మానికి ఎంతమంది ప్రాధాన్యత ఇస్తారు? ధర్మం అన్నిటికంటే కూడా గొప్పది. ధరతీతి ధర్మ, మనందరినీ ధరించేది ధర్మం. ధర్మాన్ని వదిలేసిన రోజు మనమందరము మనుషులం కాదు. పశువులకి మనకు ఏ విధమైనటువంటి తేడా లేదు. మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మీరు భగవంతుడితో సమానమైనటువంటి వారిగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. కాబట్టి మనము ధర్మాన్ని పాటించాలి, భగవంతుడిని ప్రేమించాలి. అప్పుడు ఈ ప్రపంచానికి దూరంగా అవుతాము. అప్పుడు ప్రపంచంలో ఎవరికి భయపడం. మళ్ళొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా. ఎవరైతే భగవంతుడిని ప్రేమిస్తారో వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు. ధర్మో రక్షతి రక్షితః. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ఎందుకంటే ధర్మం అనేది భగవంతుడి స్వరూపం కాబట్టి. ఆ భగవంతుని చేరుకోవడానికి కేవలం ప్రేమ. ఆ ప్రేమ రావడం వల్ల ఏమవుతుంది అంటే వైరాగ్య భావన అలవాటవుతుంది. ఈ వైరాగ్య భావననే మనకు మొదటి 2-3 శ్లోకాలలో మనం తెలుసుకునేటటువంటి సారము. ఈ 2-3 శ్లోకాలలో ఏముంది సార్? ఒక్క శ్లోకమైనా చెప్పండి సార్ అంటే ఒక శ్లోకం చెప్తాను, లేకపోతే ఇక్కడ కాపుకున్నాం. ప్రశ్న జవాబు. భగవంతుడు భగవంతుడు చెప్తూ ఉన్నాడు అంటే లేదు, మళ్ళీ 7 o'clockకి మనకు ఖడ్గమాల ఉంది కదా, అందుకోసమని ఆయన చెప్తున్నాడు. క్లుప్తంగా చెప్పుకుందాము. ఒక శ్లోకం చెప్పుకుని తర్వాత ప్రశ్న జవాబులకు ఒక 10 నిమిషాల సమయం తీసుకుందాం. తర్వాత ఖడ్గమాలలోకి జాయిన్ అయిపోదాం. ఒక చెట్టు ఉంది, ఇది అశ్వత్థ వృక్షము. శ్వహ అంటే ఏంటి? సంస్కృతం అందరూ నేర్చుకుంటున్నారు కదా. శ్వహ అంటే ఏంటి? కాదు, స్వాహ కాదు, స్వాహ కాదు. అశ్వత్థంలో ఉన్న శ్వ, SWA. శ్వ పక్కన చుక్క. రేపు, రేపు, రేపు. శ్వహ అంటే రేపు. హ్యహ అంటే నిన్న. శ్వహ పరశ్వహ పరపరశ్వహ. హ్యహ పరహ్యహ ప్రపరహ్యహ. ఓకే. శ్వహ అంటే రేపు. తహ అంటే ఉన్నది. శ్వత్థ అంటే రేపు ఉన్నది. టుమారో ఇస్ దేర్. అశ్వత్థ రేపు లేనిది, అంటే శాశ్వతంగా ఉండేటటువంటిది. శ్వ అంటే రేపు, అవునా? శ్వత్థ అంటే రేపు ఉన్నది అని చెప్పేసి, ఏదైతే అస్థి అని చెప్పేసి అంటామో అందులోంచి తహ తీసుకున్నాం మనం, అంటే రేపు ఉన్నటువంటిది శ్వత్థ. అశ్వత్థ రేపు లేనిది. రేపు అనేటటువంటిది లేదు ఇక్కడ. రేపు అనేటటువంటిది లేదు ఇక్కడ. అశ్వత్థ వృక్షం అంటే రేపు లేను అనేటటువంటి వృక్షం ఇది. ఈ వృక్షం ఏదైతే మనకు మన భగవద్గీత కానీ, మన భాగవతం కానీ, మన మహాభారతం కానీ అన్నీ కూడా చెట్లతోటే మనము మొదలెట్టుకుంటాము. అశ్వత్థము, అశ్వత్థం అంటే రేపు లేనటువంటిది. అంటే ఏంటంటే చెట్టు ఒకటేమో పాడైపోయి తన జీవితానికి కోల్పోతుంది, ఇంకోటి అమరంగా మిగిలిపోతుంది భగవంతుడు స్వరూపమై. భగవంతుడు స్వరూపమై శాశ్వతంగా ఉంటుంది, లేదా ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తుంది. చెట్టుని నరికేసినా చెట్టు పోతుంది. చెట్టు తనంతట తానే తన సమయం అయిపోయిన తర్వాత భగవంతుడితో ఉంటుంది. కాబట్టి రేపు లేనిది. ఈ అశ్వత్థ వృక్షం ఏదైతే ఉన్నదో, అంటే అశ్వత్థము అంటే రేపు ఉండనిది. అంటే రేపు కూడా ఉంటుంది అని చెప్పడానికి గ్యారంటీ లేదు. అంటే మన మనుషుల ప్రవర్తనకు సంబంధం అని ఒకటి, అమరం అంటే భగవంతుడితోని సమానము అన్నది ఒకటి. అంటే 2 భాగాలు ఇక్కడ ఈ చెట్టుకి. ఓకే, ఎవరైనా ఫస్ట్ శ్లోకం చదవగలరా? ఎవరికైనా నోటికొచ్చా? చదవండి.
అశ్వం వేదస వేద విద్వు యస్తం 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 వేదస వేదవి. యస్తం వేదస వేద విద్వు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఏ సత్యాన్ని? ఈ చెట్టు ఉల్టా పెట్టాడు. ఎలా చెప్పను? ఇగో ఇది అశ్వత్థ వృక్షం అనుకుందాం. సార్ ప్రతిదానికి మీరు బాటిలే చూపిస్తే ఎట్లా సార్? వెన్నెముకకి బాటిలే చూపిస్తారు, అన్నిటికీ నా దగ్గర ఇమీడియట్గా అవైలబుల్ ఇది ఒకటే ఉంటుంది ప్రవచన సమయంలో, లేదా ఈ కాఫీ మగ్గు ఒకటి ఉంటుంది. ఇలా చెట్టు పైకి ఉంటుంది. తప్ప చెప్పారు, వేళ్ళు పైకి. యా, ఎందుకు అనేది ఇక్కడ ఊర్ధ్వ మూలం అథ శాఖం, కింద ఉన్నటువంటి ఇది 2 రకాల చెట్లు అని చెప్పుకోవచ్చు. ఇది జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇక్కడ ఆపేస్తాను నేను, ఒక్కసారి జాగ్రత్తగా వింటే ఆపేస్తా. ఈ చెట్టు 2 రకాలు. ఒకటేమో ఇది బ్రహ్మవృక్షము, ఒకటేమో ఇది సంసార వృక్షం. రేపు లేదు అన్నాడు కాబట్టి, రేపు ఉంటుందని గ్యారంటీ ఇవ్వట్లేదు కాబట్టి, ఇది మనలాంటి స్వరూపం అంటే అశాశ్వతము అన్నది ఒకటి వస్తుంది. ఇంకోటి రేపు లేదు కానీ ఇది పరమాత్మ స్వరూపం కాబట్టి ఇది అమరం అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది బ్రహ్మస్వరూపం. అంటే ఈ సేమ్ చెట్టు ఒకటి బ్రహ్మస్వరూపం అని చెప్పచ్చు, ఇంకోటి సంసార వృక్షము అని కూడా చెప్పచ్చు. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఈ చెట్టుని మనము రేపు లేనిది భగవంతుడికి, ఆయన సమయంతో సంబంధం లేదు కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపము. ఇంకోటి ఏంటి? రేపు లేనిది అంటే మనకు రేపు ఉంటుంది అని గ్యారంటీ లేదు కదా. రేపు నేను బతుకుతానని ఇందులో గ్యారంటీగా ఎవరు చెప్పగలరు? కాబట్టి అదేదైతే ఉందో అది సంసారం. 2 రకాల వ్యూస్ వస్తున్నాయి ఇక్కడ. ఏదైతే రివర్స్ వేసినటువంటి చెట్టు ఉందో ఈ పైన మూలంలో ఉన్నటువంటిది పరబ్రహ్మ. ఆయనలోంచే వచ్చింది, ప్రపంచమంతా ఆయనలోంచే వచ్చింది. ఈ అవ్యయమైనటువంటిది ఏదైతే ఉందో ప్రాహు అంటే చెప్పబడినది. అవ్యయం అంటే ఏంటి? ఎప్పటికీ కూడా నశించనటువంటిది. ఇందులోపల వేదాలు ఏవైతే ఉన్నాయో దాని ఆకులు, ఈ బ్రహ్మదేవుడు దాని కాండం. ఎందుకంటే కాండంలోంచి అన్నీ వస్తాయి. కాండంలోంచి కొమ్మలు, కొమ్మలోంచి ఆకులు, చిగుర్లు ఇవన్నీ వస్తాయి. దీన్ని ఆయన వర్ణిస్తున్నాడు. ఇది 2 రకాలు. దీన్ని సత్యాన్ని తెలుసుకో. ఈ ప్రపంచం అంతా కూడా ఓ అర్జున తిరగేసినటువంటి అశ్వత్థ వృక్షము. ఇది 2 రకాలు. ఒకటి బ్రహ్మస్వరూపం, ఒకటి మాయాస్వరూపం. దీని మూలం అనేటటువంటి పరబ్రహ్మ, ఫస్ట్ గాడ్, ఆయన పైన ఉంటాడు. ఇక్కడున్నాడు పరబ్రహ్మ. మనమంతా ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాం. ఇలా పైకి ఎదగాలి. ఈ పైన ఏముందో తెలుసుకోవాలి. ఈ కాండం ఏదైతే ఉందో ఈ కాండము అన్నిటికీ మూలము కాబట్టి బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. ఈ మొత్తం సృష్టి చేసింది భగవంతుడు. మన భాగవతం విన్న వాళ్ళందరికీ తెలుసు. ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి అని విన్నామా? ఎవరైనా చెప్పగలరా ఏంటో ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి అంటే? చెప్పండి. ప్రాకృతిక సృష్టి అంటే భగవంతుడు సృష్టించింది, బ్రహ్మ సృష్టి తర్వాత వైదిక సృష్టి అంటే వైకృతిక సృష్టి అంటే బ్రహ్మ. ప్రకృతి, వికృతి. ప్రకృతి అంటే ముందుగా భగవంతుడు 14 అంతస్తుల బిల్డింగ్ తయారు చేశాడు. ఇందులోపల మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, తన్మాత్రలు, పంచప్రాణాలు అన్నీ ఇందులో పెట్టేసి తయారు చేసేసాడు ఒకటి. అంటే కంప్లీట్ రా మెటీరియల్ మొత్తం ఇచ్చేసాడు. కంప్లీట్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. ఇక మనుషులు ఉండాలి, పశువులు ఉండాలి, కుక్కలు, నక్కలు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు, గంధర్వులు, చంద్రలోకం, ఇంద్రలోకం, అగ్నిలోకం, ఓం భూహు, ఓం భోహ, ఓం శువహ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం అనేటటువంటి వ్యాహృతులు కింద అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాళం అనేటటువంటి 14 అంతస్తుల బంగళా. ఈ 14 అంతస్తుల్లో మళ్ళీ మినీ అంతస్తులు, కొన్ని వందల వేల భవనాలు, ఇవన్నీ తయారు చేసి ఇచ్చేశాడు. దీన్ని ప్రాకృతిక సృష్టి అంటారు. చేసి బ్రహ్మదేవుని పుట్టించి చలో ఇప్పుడు నువ్వు సృష్టి ప్రారంభించు అన్నాడు. ఆయన సృష్టి చేశాడు. ఈ తిరగేసినటువంటి అశ్వత్థం ఏదైతే ఉందో ఇక్కడ మన మహానుభావుడైనటువంటి ఫస్ట్ గాడ్ ఉన్నాడు. ఈ మొత్తం భాగం ఏమంటారు? బ్రహ్మదేవుడు అంటారు. ఒక్కసారి ప్లీజ్ జాగ్రత్తగా వినండి. నేను ప్రశ్నలకు ఇస్తాను, 5 నిమిషాలు టైం ఇస్తాను. 5-10 నిమిషాల దాకా ఎంత ఉంది? 6:50. ఓకే. ఇది పరబ్రహ్మ, ఫస్ట్ గాడ్. ఈ మొత్తం కూడా బ్రహ్మదేవుడు. ఈయనలోంచి వచ్చినటువంటివి వేదాలు, బ్రహ్మ ముఖంలోంచి వచ్చాయి కాబట్టి ఆకులు. ఇది గ్రహించినటువంటి వాడు వేదవేత్త. వేదవేత్త అంటే యస్తం వేదస వేదవిత్ అంటే ఏంటి? ఆయన ఇవన్నీ తెలుసుకున్నవాడు వేదవిత్ అంటే వేదంని తెలుసుకున్నటువంటి వాడైతాడు.
అంటే జ్ఞానమూర్తి అవుతాడు. ఈ సత్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఈ ప్రపంచమంతా కూడా తిరిగేసినటువంటి ఒక అశ్వత్థ వృక్షము, దీనికి మూలమైనటువంటిది పరబ్రహ్మ. ఈ సృష్టి మొత్తం బ్రహ్మదేవుడు ఇచ్చాడు. దీనికి ఉన్నటువంటి ఆకులు వేద స్వరూపము. తర్వాత ఏం జరిగింది సార్? ఇది తర్వాత చెప్పుకుందాం. ఇంకా ఈ చెట్టు గురించే సగం వివరణ అయింది, మిగతాది తర్వాత చెప్పుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే భక్తి కావాలి. ఈ భక్తిలోంచి వైరాగ్యం వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ వైరాగ్య భావన ఉంటే తప్ప భగవంతుడికి దగ్గర రాము. ఎప్పుడైతే మనం ప్రపంచానికి దూరం అవుతామో అప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తాము. పొరపాటున కూడా గుర్తుంచుకోండి, మనం చేసే పారాయణలు, మనం చేసేటటువంటి పిచ్చి పూజలు, పిచ్చి డ్యాన్సులు, పిచ్చి స్తోత్రాలు, పిచ్చి పిచ్చి నోములు, రకరకాల వ్రతాలు, చాటల నోములట, నా కర్మ నాకే ఇలాంటివి తగులుతాయి. ఇవన్నీ దయచేసి మానేసి భగవంతుణ్ణి ధ్యాన రూపంలో గుర్తించండి. భగవంతుణ్ణి పూజ చేసినా కూడా మనసు లోపల పూజించండి, లేదా భగవంతుని ప్రతి నిమిషము గుర్తించండి. మీకు కనిపిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని భగవంతుడి స్వరూపంగా గుర్తించండి. శరీర రూపంలో ఉన్నటువంటివి వేరువేరు, కానీ ఆత్మరూపంలో ఉన్నటువంటిది ఒకే చైతన్యం అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఆత్మరూపంలో మనం అందరము సమానమే. కొన్ని క్వాలిటీస్ ఎక్కువ, కొన్ని క్వాలిటీస్ తక్కువ, అంతే. కొంతమంది పశువులతో సమానం, కొంతమంది దేవతలతో సమానం. క్వాలిటీస్లో మనము భగవంతుడితో సమానం. మనలోంచి దైవత్వాన్ని బయటికి తీయాలి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలకు ఒక్క 5 నిమిషాలు కేటాయించుకుని తర్వాత అందరూ కూడా ఖడ్గమాలకి జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? అర్థం కాని వాళ్ళు, బాగుంది బాగాలేదన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. చాలా బాగుంది గురువు గారు, ఎక్సలెంట్ గా ఉంది. కానీ మమ్మల్ని అక్కడ సస్పెన్స్ లో పెట్టేశారు. ఊర్ధమూలం చెప్పేసి పెట్టేసి అక్కడ. అదే ఆలోచిస్తాడు, ఈ అధ్యాయం ఎప్పటికి కంప్లీట్ కావాలి. ఇలా నేను చెప్పుకుంటూ పోతే నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, వీలైతే 12-15 అధ్యాయం మీరు వేరే ఎక్కడ నేర్చుకున్నా సరే మళ్ళీ ఒకసారి సంగీతం మేడం నేర్పించే దాంట్లో మళ్ళీ ఒకసారి కొన్నాళ్ళు కావాలంటే ఎక్స్టెండ్ నేను మాట్లాడతాను మేడం తోటి. దయచేసి ఈ 12-15 అధ్యాయం సరైన ఉచ్చారణతోటి నేర్చుకుని మీరు మీ ఇంట్లో పిల్లలకు నేర్పించుకోండి, మీరు ఓన్గా నేర్పించుకోండి. మీ భర్తలకి అనబోయాను, ఎవరి భర్తకు వాళ్ళు నేర్పించుకోండి, ఎవరి పిల్లలకు వాళ్ళు నేర్పించుకోండి, కాలనీలో వాళ్ళకి నేర్పించండి. సరైన ఉచ్చారణతో 12-15 అధ్యాయం నేర్పించండి. మీకోసం కాదు, మీ పిల్లల కోసము. మీ లోపల పరిణతి రావాలి, పిల్లల లోపల ఎదగాలి. వాళ్ళు ముందు ఎదుగుతూ 12-15 అధ్యాయాలు నేర్చుకోవాలి. ఏదో ఒకరోజు వాళ్ళకి పరిణతి వచ్చి తీరుతుంది. ఎందుకు నేను ఇది చేస్తున్నాను అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటాం బండగా, అక్కడ అయిపోకూడదు. ఏబిసిడీల యొక్క వివరణ తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలను ఏబిసిడీలు నేర్చుకోమనండి, మీరు వివరణ నేర్చుకోండి. వివరణ నేర్చుకోవాలంటే ముందు మనం కూడా ఏబిసిడీలు నేర్చుకునే దాంట్లోనే ఉన్నాం. కాబట్టి సరైన ఉచ్చారణ ద్వారా భగవంతుడిని అందుకోవాలి. అందుకున్న తర్వాత ఆయన తత్వాన్ని గుర్తిస్తాం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. గురువు ఇప్పుడు ఒక చిన్న సందేహం. దేవుడు మనలో ఉన్నాడంటే ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. ఇంత చుట్టుపక్కల ఉన్నాడు, బయట కింద అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. కానీ మరి దేవుడు మన బుద్ధిలో లేడా, చిత్తంలో లేడా, మనసులో లేడా? అక్కడ కూడా ఉన్నాడు. అవునా? ఉన్నప్పుడు మరి మనలో ఆయన అంటే ఈ డిఫరెన్స్ ఆయన ఎందుకు తేవడం లేదు? అదే ఆయన బాధ్యత, అది ఆయన బాధ్యత కాదు. ఫెయిల్ అవుతున్నాము అంటే చేస్తారు. ఎప్పుడు హెల్ప్ చేస్తాడు అంటే మీరు సరైన శ్రద్ధతో చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు, గ్యారంటీ. ఈ విషయము మాత్రం నేను కావాలంటే మీరు రాసిచ్చి సంతకం పెట్టి రాసిస్తాను. ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తారో వారికి దేవుడు ఇంచు దూరంలో కూడా లేడు అన్న విషయాన్ని నేను మీకు రాసిస్తా. ఈ విషయాన్ని అయితే రాసిస్తా, గ్యారంటీ. అయితే మన ప్రయత్నం, నా దగ్గు తగ్గించారు అందరూ కలిసి, దగ్గు తగ్గించారు అందరూ కలిసారా? ఎవరు? ఒక్క నిమిషం అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి ప్లీజ్, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మన దగ్గు తగ్గించడానికి బోల్డంతమంది పారాయణాలు చేశారు, బోల్డంతమంది. ఎందుకు తగ్గలేదు? దానికి కారణం ఏమిటంటే అక్కడ భక్తి లోపించింది. మంత్రంలో తప్పు లేదు, దేవుడు లేకపోవడము కాదు, లేకపోతే మనం చదవలేకపోవడము కాదు, కానీ ఏదో రొటీన్గా చేసే వర్క్కి ఏమీ రాదు. భావనతో చేస్తేనే భక్తి. ఈ మాట ఎన్నిసార్లు చెప్పాలి? భక్తిలో భావన, భక్తిలో భావన, భక్తిలో భావన. భగవంతుడు భావగ్రాహి. మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడు భావగ్రాహి. కాబట్టి సరైనటువంటి భావం ఉన్న ప్రతి ఒక్కడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అయితే మనంతట మనము అలాగే ఉంటే భగవంతుడు మనల్ని మార్చడు. పూర్వజన్మ సుకృతం ఉంటే మారుస్తాడు, అది వేరు.
కొంతమందికి మాత్రమే ప్రారంధం ద్వారా ఈ జన్మలో గొప్ప గొప్ప జన్మ వస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు చాలా సాధన చేసిన వాళ్ళు ఉంటారు, ఈ ఇంచ్ దూరంలో ఉంటారు, వాళ్ళకి ఇంకొక జన్మ పెండింగ్ ఉంది. వాళ్ళు ఈ జన్మ ఎత్తిన తర్వాత ఆటోమేటిక్గా దే విల్ చిన్నప్పుడు 20 ఏళ్ళకే వాళ్ళు సన్యాసం తీసుకోగలుగుతారు, 30 ఏళ్ళకే వాళ్ళు అద్భుతమైనటువంటి సాధనలో వెళ్ళిపోతారు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ మనలాంటి వాళ్ళకి ఇంకా కూడా సంసార సాగరంలో 50 ఏళ్ళకు కూడా కొట్టుమిట్లాడుతున్నటువంటి జనాలు, ఇంకా కూడా పిల్లలు, బంధువులు, ఫ్రెండ్స్, వీళ్ళింట్లో పెళ్ళిళ్ళు, వాళ్ళింట్లో పెళ్ళిళ్ళు, ఇవన్నీ మానేయాలి. ఇంకా మానేయాలి. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి దూరం ఉండాలి. భగవంతుడు ఎన్నిసార్లు చెప్తే వినరు. శ్రీనివాస్ చెప్తే పోనీ వినద్దు, ఓకే ఫైన్. కానీ భగవంతుడు చెప్పిన మాటలు కూడా వినకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అవి వింటే, భగవంతుడి మార్గంలో వెళ్తే భగవంతుడు ఖచ్చితమైన దారి చూపిస్తాడు. ఐ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. జై శ్రీకృష్ణ. అవునండి. కానీ ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు ఎలా అంటారంటే, వస్తువు వెళ్తుంటేనే అంటే చుట్టాలు వస్తువు వెళ్తుంటే ప్రేమాభిమానాలు పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి అంటారు. ఈ ప్రవచనకర్తలలో చాలా మంది నేను 3 విషయాలలో చేస్తారు ఈ ప్రవచనకర్తలు. ఒకటి గుర్తింపు కోసము, ఒకటి డబ్బు కోసము, ఓకే, ఇంకోటి పేరు కోసము. ఒకటి పేరు కోసము, ఒకటి డబ్బు కోసము, ఒకటి అమ్మాయిల కోసము. ఈ 3 మాత్రమే చేస్తారు. మీకు తెలిసినటువంటి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, నేను ఇక్కడ పేర్లు చెప్పకూడదు, చాలా మందితో దగ్గర నుంచి తిరిగా, చాలా దగ్గర నుంచి చూశాను. అహంభావులు, దుర్మార్గులు, పాపాత్ములు అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద పీఠాలు, మఠాలు కట్టించుకుని మన దగ్గర డబ్బులు దొబ్బుతారు, కిరీటాలు పెట్టుకుంటారు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటారు. పాపాత్ముల్లాగా ఈ ప్రపంచం లోపల అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ బతుకుతున్నటువంటి క్రూరులు ఉన్నారు. వారు మనల్ని ఎదగనియ్యరు, మనల్ని ఎప్పటికీ బానిసల్లాగా ఉండనిస్తారు. కానీ ఒక్కసారి మీరు ఋషికేష్కి వెళ్ళండి, అక్కడ మీకు తెలుస్తుంది అసలు ఎలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి. మన తత్వ విధానంద ఉన్నారు హైదరాబాద్లో, ఆయనను చూడండి. ఆయన స్కూల్లోనే చదువుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని చూడండి. వీరు దయానంద ఆశ్రమంలో నుంచి వచ్చినటువంటి ఆ 2 ఆణిముత్యాలు. తత్వ విధానంద హైదరాబాద్ వాడే. శివానంద ఆశ్రమంకి వెళ్ళి చూడండి, ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ఆయన ప్రవచనాలు ఉంటాయి. పిచ్చెక్కిపోతుంది. ఇంత గొప్ప ఆయన ఉన్న సంపద కూడా ఇచ్చేశాడు. హీ వాజ్ అన్ IPS ఆఫీసర్. ఆయన తర్వాత సైంటిస్టు, డబల్ డాక్టరేటు, ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది శిష్యులు ఉన్నారు. ఈ ప్రవచనకర్తలందరూ ఆయన పేరు చెప్తే భయపడతారు. సో కాబట్టి వాళ్ళ సంగతి వదిలేయండి. మీకు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఇంపార్టెంటా, వాళ్ళు చెప్పిన మాట ఇంపార్టెంటా చూడండి ఒకసారి. సంఘం అదే ఇప్పుడు అంటే మాలాంటి వాళ్ళు ఏమంటూ ఉంటే, ఇప్పుడు వాళ్ళేమో అలా అంటున్నారు, భగవద్గీతలో మన కృష్ణుడు ఇలా చెప్పాడు. కరెక్ట్, కృష్ణుడే నమ్మాలి. ఇంకా కన్ఫ్యూజన్ వద్దు. ఇంకా ఇవాళ నుంచి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. కృష్ణుడు చెప్పిందే వేదం. కృష్ణం వందే జగద్గురుం. మనం ప్రతిరోజు ఎందుకు చదువుకుంటాం ఆ మాట అంటే, కృష్ణుడే దేవుడు, కృష్ణుడు చెప్పిన మాటే పాటించండి, వీళ్ళు చెప్పిన మాటలు పాటించకండి. ఒక పాపాత్ముడు ఏం చెప్పాడంటే, మీరు ఇది అది అనుకుంటూ వాడు చెప్తూ వాడికి మనవరాళ్ళు పుట్టగానే పూర్తి స్థాయి మోహంలో నిండిపోయాడు. పూర్తి స్థాయి మోహం. డబ్బులు తీసుకోకపోవచ్చు ఈ కొంతమంది పాపాత్ములు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఈ నంగులను పాటిస్తూ, వద్దులేండి వాళ్ళందరి గురించి ఇప్పుడు వద్దు, కానీ శ్రీకృష్ణుని పాటించండి. జై శ్రీకృష్ణ. అంటే ఇప్పుడు సార్ మీరు చెప్పినవన్నీ విన్నాకైనా we should be able to assess where to go, where not to go. That's one thing. Yes. అండ్ నేను చెప్పట్లేదు ఈ మాట. అండ్ ఒక్క నిమిషం ఇది నేను చెప్పట్లేదు. నేను ఏది నా మాట చెప్పను. నేను చెప్పేవి నా వైపు నుంచి చెప్పేది ఏంటంటే కేవలం ఉదాహరణలు. నేను సినిమాలు చూస్తే ఆ సినిమా స్టోరీలు చెప్తాను మీకు, అవన్నీ నేను చెప్తాను. కానీ భగవంతుడు చెప్పిన మాటలే చెప్తాను నేను. నాకు వేరే మాటలు అదేంటంటే మరి ఆయన దగ్గర అవ్వాలంటే కొన్ని మనం పోగొట్టుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఆ సాక్రిఫైస్ చేసుకోవడంలోనే సటల్ మేనర్ లోనే డిస్క్రిమినేట్ చేసుకుంటూ మన మెచ్యూరిటీ లెవెల్ ఉపయోగించి ఏది ఫిల్టర్ చేయాలని చూసుకోవాలి. దట్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్ వి హావ్ టు డు. దేర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మనని బానిసలుగా మార్చే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు గుర్తింపు? యూట్యూబ్ల లోపల ఈ డాలర్లు పెట్టుకుని డబ్బులు చేసుకుంటుంటారు జనాలు. ఇంత గుర్తింపు వస్తే చాలు. ఎందుకు వీళ్ళందరికీ ఏముంది? దేవుడు డబ్బు ఇవ్వాలంటే ఇవ్వడా? మన డబ్బు ఎక్కడికి పోతుంది? జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. వృక్షం ఇమేజ్ సరదాగా పెట్టాను సార్, ఏదో దొరికింది. ఓకే. నెక్స్ట్ ఏదో అనుకుంటున్నా చెప్పండి వేణుగోపాల్ గారు. పీఠాధిపతులందరూ వాళ్ళ బాధ్యతలు చేస్తున్నారా మీరు చూడండి. పీఠాధిపతులు వాళ్ళ బాధ్యతలు చేస్తున్నారా చూడండి. మోక్షం అనేది అది మీరు చెప్పినట్టు మనకు మనం ఎదగడం. మోక్షం అంటే పరిణతి. మోక్షం అంటే సరైన మీనింగ్ ఏంటి? సత్యం తెలిసిన మరుక్షణము మీరు భగవంతుడికి దగ్గర అవుతారు. సత్యం తెలిసిన మరుక్షణం మీరు భగవంతుడికి దగ్గర అవుతారు. మీరు భగవంతుడికి దగ్గర అవుతారా? ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళాలి, మీ అంతటా మీరు అప్లై చేసుకోవచ్చు, ఏజెంట్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ అంతటా మీరు అప్లై చేసుకుంటే వెళ్ళిపోతారు. ఏజెంట్ల ద్వారా వెళ్తే వాళ్ళు మోసం చేస్తారో ఎక్కడికి తీసుకెళ్తారో ఏం తెలుసు.
మీరు మోసపోయారని తెలిసేసరికి మీ జీవితంలో ఎక్కువ భాగం పోతుంది. కాబట్టి ఎవరి మాటలు వినకండి, భగవంతుడి మాటలు వినండి. నేనేమంటున్నానంటే నేను కూడా ఏమి ఇది భగవంతుడి మాటలు చెప్పకపోతే నన్ను పక్కకు తీసేసేయండి. అందులో నేను డబ్బు తీసుకోను, నాకు యూట్యూబ్ నుంచి పైసలు వద్దు, నాకు గుర్తింపు వద్దు, నా ఇంటికి ఎవరు రావద్దు, నాతోనెవరు సంబంధాలు పెంచుకోవద్దు. సింపుల్గా చెప్తున్నా, నేను కోపంగా కాదు. నాకు ఏ ప్రపంచంలో ఏది అవసరం లేదు. నాకు ఆ నరేంద్ర మోడీ గారిలాగా అలా జీవితం అంతా దేశానికి త్యాగం చేయడం తప్ప నాకు వేరేదేమీ వద్దు. నాకున్న బాధ్యత నా పిల్లలు, ఖచ్చితంగా బాధ్యత చేస్తాను. వానప్రస్థం తీసుకున్నాను, వానప్రస్థంలోనే ఉన్నాను నేను ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మనకి ఇంకా ఈ మనవళ్ళు మనవరాళ్ళు మోహము అందులో పడకండి. ఫ్రెండ్స్ చుట్టాలు పిలుస్తారు, ఫంక్షన్స్కి పిలిస్తే మీరు ఏం చేయాలి? సున్నితంగా తిరస్కరించాలి. ఈ ఒక్క ఫంక్షన్కి వెళ్దాంలే అని వెళ్ళారంటే ఇంకో ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. సంఘ వివర్జిత అని భగవంతుడు 30 సార్లు 40 సార్లు చెప్పాడు 13వ అధ్యాయంలో. ఈసారి మనం 13వ అధ్యాయం తెలుసుకున్నప్పుడు వివిక్త దేశ సేవిత్వం, ఎవరితోటి మనం కలవకుండా ఉండాలి. ఆఖరికి భార్య పిల్లలతో కూడా మనము బంధం తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి భగవంతుడు తెలియజేశాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ వేణుగోపాల్ గారు, మిమ్మల్ని 2 సార్లు ఆపాను, చెప్పండి. సార్, భక్త తుకారం సినిమా చూస్తే అర్థమవుతుంది, భక్త ప్రహ్లాద మనం భక్తిలో మునిగిపోవాలి. కరెక్ట్. పాత సినిమాలు బాగానే ఉన్నాయి సార్. కరెక్ట్. ఆయన ఏమంటాడు? సర్వం మరచిని శరణము కోరా అంటాడు. అన్నీ వదిలేసి ప్రపంచంలో ప్రతి ఒక్కటి నేను మర్చిపోవాలి. అది ముఖ్యం మనకు. కరెక్ట్. నెక్స్ట్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? అద్భుతమైనటువంటి అధ్యాయం. దయచేసి ఇది ఇంకొక 4 సార్లు 5 సార్లు వినండి. వీలైన వాళ్ళు దీన్ని సింపుల్గా ఆడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని వినండి. మనం ఏమి యూట్యూబ్లో డబ్బు లేదు, గుర్తుంచుకోండి. హ్యాపీగా దీన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు వాడుకోండి. మీ 10 మందికి షేర్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏమీ చెప్పట్లేదు. మీరు మారండి చాలు. మీరు డౌన్లోడ్ చేసుకొని వినండి. ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి 12-15 అధ్యాయాలు నేర్పించండి. సంగీత గారిది మళ్ళీ 12-15 అధ్యాయాలు చెప్పించుకొని ఏదైనా సరే ముందు మనకు 12-15 అధ్యాయాలది సరైన ఉచ్చారణ, సరైనటువంటి ఆచరణ కావాలి. మనకు ఈ వివరణ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవి దయచేసి అందరూ కూడా ప్రయత్నం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. లైలా గారు, తర్వాత గౌరీమ. చెప్పండి లైలా గారు. బుక్ కొనుక్కున్నాం గురువు గారు. ఓకే. సరళ జీవిత భగవద్గీత, దాంట్లో ప్రతి అధ్యాయంలో కూడా లాస్ట్ లో ఇది స్కానర్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే వాయిస్ వస్తుంది గురువు గారు. గూగుల్ దాంట్లో స్కాన్ చేస్తే వాయిస్ కూడా వస్తుంది. ఓకే. నాకు తెలియదు, నేను తీసుకోలేదు ఆ బుక్. నేను రాగిణి గారు ఇచ్చినటువంటి ఇదే కొనుక్కున్నాను. రాగిణి గారే తెలుగు PDF తయారు చేశారు. ఫస్ట్ తయారు చేసింది ఆవిడే. ఫస్ట్ తెలుగు బ్యాచ్ స్టార్ట్ చేసినది ఆవిడే 4 years బ్యాక్. ఆవిడ తర్వాత సంగీత గారు, వీళ్ళిద్దరూ దాంట్లోపల. ఇది సంగీత గారు నేను బ్యాచ్మేట్స్మి. కాకపోతే మనం పారాయణలో కొద్దిగా వెనకబడి ఉంటాం కదా, సో పారాయణ కంటే కూడా అర్థం ఎక్కువ మీద ఫోర్స్ చేసేవాడిని. కొన్నాళ్ళు టీచర్గా పనిచేసి నేను మానేశాను. వీరు మాత్రం 4 ఏళ్ళు కంటిన్యూ చేశారు. 2-3 ఏళ్ళు పైన 4 ఏళ్ళు పైన కంటిన్యూ చేశారు. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. తప్పకుండా రివిజన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇది ఎప్పటికీ ఇంకా మర్చిపోకండి. ఎందుకంటే 12-15 నేను చెప్పేది ఏంటంటే మీరు నేర్చుకుంటే సరిపోదు, మీ ఇంట్లో వాళ్ళకి నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి. మాకెవ్వరికి క్రెడిట్ ఇవ్వద్దు, నాకు ఇవ్వద్దు, సంగీతకి ఇవ్వద్దు, రాగిణి గారికి ఎవరికి ఇవ్వద్దు క్రెడిట్. మీరే చక్కగా మీ పిల్లలకి వాళ్ళకి నేర్పించుకోండి ఇంట్లో. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వాన్ చేస్తే ఏ వాయిస్ వస్తుంది మ్యామ్? శ్లోకాల ఏమొస్తుంది మ్యామ్? శ్లోకాలు వస్తున్నాయండి వాయిస్ ట్యూన్ తో. ఏ అధ్యాయంలో ఆ అధ్యాయంలో మొత్తం వస్తున్నాయి మ్యామ్? అధ్యాయం మొత్తం వస్తుందండి ఆ చివరి లాస్ట్ స్కానింగ్ చేస్తే. అదే నాకు తెలియదు, నేను కూడా ఎందుకు స్కానర్ ఇచ్చారు అని అనుకుంటా ఉన్నాను, ట్రై చేయలేదు. ట్రై చేస్తానండి, స్కానర్ ఇచ్చారు కదా అని స్కాన్ చేశాను, అధ్యాయం వచ్చింది. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అక్కడ మనకు ఖడ్గమాల స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్ గా ఉంది. చాలా సంతోషం. కవి చెప్పారు కదంటే, ఏది తనంత తానై నీ దగ్గర రాదు, శోధించి సాధించాలని. కరెక్ట్. అంతేగాని ఎవరివో కాళ్ళు పట్టుకుంటే మీరు ఏదో అవుతారని అనుకోకండి. ఓకే, మహానుభావుల దర్శనం మంచిదే, అంతవరకు దర్శనం చేసుకోండి, దూరం నుంచి దండం పెట్టుకోండి, దూరంగా ఉండండి. దయచేసి దగ్గరికి వెళ్తే వాళ్ళ లోపాలన్నీ కనిపిస్తాయి.
అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడము, వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేయడము, వాళ్ళకి కిరీటాలు పెట్టడము, వాళ్ళ పైన లక్షల రూపాయల పువ్వులు ఇవన్నీ అవసరం లేదేమో ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి బానిసలుగా మారాల్సిన అవసరం లేదు. వర్క్ లైక్ మాస్టర్, నాట్ లైక్ స్లేవ్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మన లోపల మార్పు రావాలి అంటే ఉద్ధరేదాత్మనాత్మనం శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీనివాస్ చెప్పాడు. మీరు గుర్తుంచుకోండి, శ్రీనివాస్కి అవసరం లేదు, శ్రీనివాస్ చెప్పట్లేదు, భగవంతుడు చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మనం, వివిక్త దేశ సేవిత్వం, సంఘ వివర్జిత, ఇవన్నీ చెప్పింది భగవంతుడే, శ్రీకృష్ణుడే. కాబట్టి శ్రీకృష్ణుడి మాటలే నమ్మండి. స్వప్న గారు చెప్పండి. స్వరూప ఇవన్నీ జాబులు చేసే వాళ్ళకి ఇన్ని చదవమంటే ఎలా అవుతుందండి? ఖడ్గమాల చదువుకోమంటారు, ఇది నారాయణీయం చదువుకోమంటారు, మరి ఇన్ని చదువుకో, భగవద్గీత అంటారు. మరి ఏది చదవాలని కన్ఫ్యూజ్ అయిపోతుంది గురువారు. మరి అసలు భగవద్గీత చదవాలి. సరే, అంటే నేను జాబ్ చేస్తున్నాను. నేను కొన్నేళ్లుగా జాబ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇప్పటికి జాబ్ మానలేదు. అయితే కన్సల్టింగ్ రూపంలో చేస్తాను, అది వేరే సంగతి. తర్వాత ఎంఏ సాంస్క్రిట్ చేస్తాను. తర్వాత బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి నేను క్యాంపులలో ఎలక్షన్స్కి కానీ, ఎలక్షన్స్ ముందు కానీ తర్వాత కానీ తిరుగుతాను. తర్వాత ట్రైనింగ్స్ ఇస్తాను. తర్వాత నాది ఒక ఓట్ ఫౌండేషన్ ఉంది, స్వాధ్యాయ ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్కి నేను మా భార్య మాత్రమే రన్ చేస్తున్నాం, ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా, గత 17-18 ఏళ్ళుగా. సో సమయం లేదు అని కాదు, సాఫ్ట్వేర్లో ఎంత సమయం పడుతుందో మీ అందరికీ తెలిసిందే. నేను సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ని కొన్నేళ్ళుగా. ఇక సమయం గురించి వస్తే, సమయము ఇట్స్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. హౌ డు యూ మేనేజ్ యువర్ టైం, దట్స్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఏది చదవాలి అంటే ఈ అన్నిట్లలో ఉన్నది ఒకటే. అయితే బట్టి కొట్టాల్సినవేవి అంటే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామము, భగవద్గీతలో 12-15 మాత్రమే ఐ రికమెండ్. అయితే నారాయణీయం ఏంటి? నారాయణీయం అనేది పారాయణ గ్రంథమా అంటే, నారాయణీయం అనేటటువంటిది ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి సమ్మరీ ఆఫ్ భాగవతం ఎందుకు అంటే, భాగవతం దానికి కూడా కారణం చెప్తాను. నేను చెప్పింది ఇప్పటివరకు 3 పారాయణం చేయమని చెప్పాను. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామము, తర్వాత భగవద్గీతలో 12-15 అధ్యాయాలు. ఇవేవి టైం లేని వాళ్ళు భగవద్గీతలో 12-15 అధ్యాయాలు చేస్తే చాలు, అయిపోయింది. నెక్స్ట్, వై నారాయణీయం, వై భాగవతం. నారాయణీయం అనేటటువంటిది ఏదైతే ఉందో అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి పురాణం ఏదైతే ఉందో భాగవత పురాణము. 18 పురాణాలలో భాగంగా ఆ 18 పురాణాలలో ఉన్నటువంటి గొప్ప పురాణము భాగవతం. ఆ భాగవతము 18,000 శ్లోకాలని 1000 శ్లోకాలలో మార్చినటువంటిది నారాయణీయం. కాబట్టి నారాయణీయం తెలుసుకుంటే భాగవతం మొత్తం చదివినటువంటిది అవుతుంది. అందుకోసం నారాయణీయము అక్కడ గొప్పది. అదిగాక ఆయన దాని ప్రాచుర్యంత కోసం అని చెప్పి సంస్కృతంలో రాయడం జరిగింది, అది ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మీరు ఫలితాలు కోరుకుని చేస్తే ఇందులో ఏది చేసినా మీకు ఫలితం రాదు. ఫలితం అనేది ఎప్పుడంటే మన ప్రారంభాన్ని ఎవడు మార్చలేడు. కానీ శబ్దం ద్వారా మీరు ఏదైతే సాధన చేస్తూ ఉంటారో ఆ సాధనలో కొంత శక్తి వస్తుంది. 2 రకాలు, ఒకటేమో సాధన ద్వారా వచ్చే శక్తి, ఇంకోటి సాధన ద్వారా వచ్చే పరిణతి. ఈ 2 మీకు ఇంపార్టెంట్. ఆ 2 మీకు తప్పకుండా ఈ గ్రంథాలన్నింటిలో కూడా వస్తాయి. మీకు ఎంత సమయం ఉందో అంత సమయాన్ని కేటాయించండి, అంతేగాని అంతకంటే 1 నిమిషం ఎక్కువ కేటాయించద్దు. అయితే నాకు ఒక ప్రామిస్ చేయాలి. మీరు ఉద్యోగం చేస్తున్నాను, నాకు వేరే టైం దొరకట్లేదు అన్నారు కదా, సరే మిగతా టైం అంతా కూడా మీరు ఫ్రెండ్సు, పార్టీలు, బంధువులు, చుట్టాలు అవన్నిటికీ కనుక మీరు సమయం కేటాయిస్తుంటే దెన్ యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఒకవేళ కనుక మీరు వాటి లోపల సమయాన్ని తగ్గించుకోగలిగితే వీటన్నిటిలో పెంచుకోగలుగుతారు. సమాజానికి దూరంగా ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాం. మీరు ఒక్కసారి నేను అన్నదాన్ని ఒకసారి మళ్ళీ వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పింది సమాజానికి దూరంగా. ఇప్పుడు నేను 10-15 యాక్టివిటీస్ చేస్తాను. దట్ ఇంక్లూడ్స్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్కి దగ్గర నేను 60-70 గంటల పైన నేను ఉండాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది. నిన్న ఫ్రైడే, సాటర్డే, సండే మాది ఆర్ఎస్ఎస్ ఒక ఇదైతే 3 రోజుల పాటు నేను సెల్ ఫోన్ కూడా వాడలేనటువంటి పరిస్థితిలో ఉండే. సో కాబట్టి ఎట్లా ఉంటుందంటే మనం హౌ డు వి మేనేజ్ అవర్ టైం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. జై శ్రీకృష్ణ. మీరు ఏది చదివినా మీకు అదే ఫలితం వస్తుంది. కాబట్టి మీకు ఎంత సమయం ఉందో అంత సమయాన్ని సరైనటువంటి దారిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు మీకు తప్పక సహకారం ఇస్తాడు, నా మాట నమ్మండి. ఐ స్వియర్ ఆన్ ఎనీథింగ్, గాడ్ విల్ ఆటోమేటికల్లీ పేవ్ ద వే ఫర్ యూ. ఇక వదిలేసేయండి, మీకు దండం పెడతానా, వదిలేసేయండి. మీకు మిగతా అందరు ఇందులో ఉన్న అందరికీ పారాయణాలు, నోములు, వ్రతాలు, దీక్షలు చేసే వాళ్ళందరికీ కాళ్ళు పట్టుకుంటా. దయచేసి వాటి గురించి ఇంకెక్కువ ఆలోచించకండి.
ఇంకా వదిలేసేయండి. ఆహా, ఇంకా వదిలేసి కాలేదు అని ఏదో సలహా అడగడానికి వచ్చింది. అంటే అప్పుడు నేనేమో క్యాజువల్ గా చెప్పాను, రుక్మిణి కళ్యాణం కాబట్టి మీరు చదవమని చెప్పండి, మీ అమ్మాయికి పెళ్లి అవుతుంది అని. అప్పుడు ఆవిడంటుంది మా అమ్మాయికి ఉద్యోగం చేస్తాను, టైం లేదు, నేను చదవచ్చా అంటుంది. మరి ఇంకా నాకు దాని సమాధానం అంటే ఇప్పుడు మీ పెళ్లి కావాల్సిన అమ్మాయికి కానీ ఈవిడ చదువుతుంటారు, మరి అలా అవుతుంది నీకు అవుతే మా అమ్మాయికి పెళ్లి అవుతుంది అంటే నా దగ్గర ఈ సమాధానం లేదని చెప్పాను. అది కాక ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదివినా జరుగుతుందని గ్యారంటీ లేదు అంటున్నా నేను. రుక్మిణి కళ్యాణము కాత్యాయని వ్రతం చేసినందువల్ల అది జరుగుతుందని గ్యారంటీ లేదు. మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన కొడుకు పెళ్లి కోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు, గత 5-6 ఏళ్ళుగా చేస్తున్నాడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, అవ్వడం లేదు. చివరికి అదేదో టెంపుల్ లోపల ఒక ప్రవచనకర్త ఎవడో ఆ టెంపుల్ని ప్రమోట్ చేయడం కోసము ఆ టెంపుల్లో నువ్వు డబ్బు కడితే చాలు నీకు పెళ్ళి అయిపోతుంది అన్నట్టుగా చెప్పాడు. వాడిని చూసి ఇంకో కొంతమంది పాపాత్ములందరూ కూడా వాళ్ళంతా కూడా చెప్పారు, ఆ టెంపుల్ లోపల మీరు మురుమల్ల ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లోపల కనుక మీరు డబ్బు కడితే మీకు అయిపోయింది, పెళ్ళి అయిపోయినట్టే. ఇప్పుడు ఆ టెంపుల్కి మీరు కాల్ చేస్తే వాడు కనీసం లేపాడు. ఒకసారి మాట్లాడితే రెండోసారి మాట్లాడు, డబ్బులు కట్టండి ఆన్లైన్లో ఉంది కదా లింకు అంటాడు. సేమ్ తిరుపతిలో చేసినట్టుగా రుబాబు చేస్తాడు మన మీద. సో కాబట్టి ఇంకా అక్కడ డబ్బు కట్టాడు, అక్కడ కూడా డబ్బు కట్టాడు. నేను అన్నాను ఇవన్నీ అవసరం లేదు సార్, గీతలో ఉన్నది జరగక మానదు, మీరు మానవ ప్రయత్నం మీరు చెయ్యండి అంటే ఆయన లేదు డబ్బే కదా కట్టేయండి అన్నాడు. కట్టేశాను. కడితే ఇంటికి ప్రసాదం వచ్చింది, ప్రసాదం అన్ని టైమ్లీ పంపించారు, పూజ చేసే ఉంటారు, మరి పెళ్లి కాలేదు ఇంకా. సరే ఇంకా నేనేమంటానంటే కోరికలతో చేసే వాటికి కామ్యకర్మలు దయచేసి ఆపండి. కామ్యకర్మల గురించి మనము 3వ శ్లోకంలో వచ్చినప్పుడు తెలుసుకుందాం. కాబట్టి కామ్యకర్మలు తీరుతాయన్న గ్యారంటీ లేదు, ఊరికే చదవండి తప్పులేదు. మీరు మీరు నేను ఒక్క మాట చెప్తాను సార్, పెళ్లి సంగతి అన్నారు కదా, అదేంటంటే మీరు అన్నట్టు ఆ టైం వచ్చినప్పుడు సపోజ్ మనం అది చేసామనుకోండి, రెండు కోయిన్సైడ్ అయ్యి దాని వల్ల అయిందని అనుకుంటారు, కానీ టైం వచ్చినప్పుడే అది అవుతుంది. అదే కాకుండా కోరికతో చేస్తే అందరికీ కోరికలు తీరాలి కదా, ఎందుకు తీరవు అంటే వాళ్ళ ప్రారంధాన్ని దేవుడే మార్చాడు. ఇప్పుడు ప్రారంధాన్ని దేవుడే మారుస్తే, చిన్న మాట, ప్రారంధాన్ని దేవుడు మార్చేటట్టయితే అర్జునుడు పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రారంధాన్ని మార్చచ్చు కదా, ఎందుకు మార్చలేదు? పిల్లలందరూ చచ్చిపోయారు అర్జునుడికి. మరి ఏమన్నా అర్జునుడు ఏందయ్యా నువ్వు దేవుడివి నా పక్కనే ఉన్నావు కానీ నాకేం సపోర్ట్ చేయలే అని అన్నాడా? అనలేదు. అది భగవంతుడు డెసిషన్గా యాక్సెప్ట్ చేశాడు. సో కాబట్టి గుర్తుంచుకోండి, ప్రారంధాన్ని ఎవరు మార్చలేరు. ఇది ఎవడన్నా మారుస్తాను అని చెప్తే వాడు పాపాత్ముడు, వాడంత నీచుడు ఇంకోడు లేడు. గ్రంథాల లోపల మన లోపల సరైన దారిలో పెట్టడానికి కొన్ని చెప్తారు, ఫలశ్రుతి చెప్తే చేస్తారు, ఫలశ్రుతి చెప్తాం కాబట్టి చేస్తారు. కానీ ఫలశ్రుతి నిజమా అనే దానికి ఆలోచించుకోవాలి, ఎవరిది వారే ఆలోచించుకోండి. జై శ్రీకృష్ణ. స్వరూప గారు మీ ప్రశ్నకు జవాబు దొరికినట్టేనా? దొరికింది. మా అమ్మాయి 1 year నుంచి నేను ఇద్దరం ఎన్ని చదవాలో అన్ని చదువుతున్నాం, రాలేదు నా మనసులో కోరిక. అది మీరు అది టైం వచ్చినప్పుడే జరుగుతుంది. మంచి జరిగేది ఉన్నా చెడు జరిగేది ఉన్నా జరిగి తీరుతుంది. ఓకే, మనం చేసే ఈ ప్రార్థనలు ఇవి అన్నీ ఎందుకోసము అంటే మన మనస్సు నిలకడగా ఉండడానికి కోసము, చిత్తశుద్ధి కోసమే. మీరు ఏ కార్యము చేసినా చిత్తశుద్ధి కోసమే, ఇంకేది జరగదు. చిత్తశుద్ధి వదిలేసాం మేము గురుగారు, టైంకి వదిలేసాం, ఇంకా ఎప్పుడన్నా రాని అని వదిలేసాం. అది వదిలేసి భగవంతుడి వైపు మార్గం, ఎందుకంటే భగవంతుడి మార్గంలో మీకు ఎంతో శాంతి ప్రశాంతత ఎంతో దొరుకుతుంది. మీకు సాధన సరైనటువంటి మార్గంలో చేస్తే వచ్చే శక్తి, ఆ పరిణతి అవి వేరు. కాబట్టి ఆ సాధన వదలకండి. కానీ ఇలాగా ఏదో నోము చెప్పాడు, ఎవడో వ్రతం చెప్పాడు, ఎవడో డబ్బు కట్టమన్నాడు, ఎవడో కాళ్ళు పట్టుకోమన్నాడు, ఇవన్నీ వదిలేసేయండి కొన్నాళ్ళ పాటు. ఓకే, మన బాధ్యతగా చేస్తాం, తప్పదు. ఏదో గుడికి వెళ్ళి 10 ప్రదక్షిణాలు చేయమంటే చేద్దాం, కానీ మోసపోకండి, ఎవరి చేతి లోపల మోసపోకండి. అది నేను చెప్పేది. జై శ్రీకృష్ణ. చెప్పండి. కృష్ణ పరమాత్ముడే చెప్పాడు, మీ కర్మలను నేనే తప్పించలేను. కరెక్ట్. నేను కర్మఫల ప్రదాతను అన్నాడు ఆయన. కర్మఫల ప్రదాత, ఎవరి కర్మకు ఫలితము ఏది ఇవ్వాలో అది ఇస్తాను అంతే అన్నాడు ఆయన. హీఈస్ ఎ జడ్జ్, హీ కెనాట్ డిసైడ్ యువర్ ఫేట్, హీ విల్ గివ్. ఆయన ఆసీనుడు, పైన కూర్చుని ఎవరికి ఎలాంటి స్థితి ఇవ్వాలో ఆ స్థితి మాత్రమే ఇస్తాడు ఆయన. మంచి కర్మలకి చెడు కర్మలకి సార్ మ్యారేజ్ ఇంతవరకు మీకు ఒకప్పుడు చెప్పాను, అది వేరే మాట్లాడదామన్నారు, ఎన్నో చేశాను సార్, ఇంకా వదిలేశాను. అమ్మ నా ప్రారంభ కర్మ, పూర్వజన్మ చేసిన కర్మ ఎవరు వాళ్ళు అనుభవించాల్సిందే కాదు, అది తనదే బాబుదే.
కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఎవరో అడిగారు ఒక క్వశ్చన్, మంచికి మంచి చెడుకు చెడు అని. అది కరెక్ట్ మాట. ఎవరో అంటే అడిగారు. మంచి కర్మలకి మంచి జరుగుతుంది, చెడు కర్మలకి చెడు ఫలితాన్ని ఇస్తారు. 100% కరెక్ట్. అది ఈ జన్మలో రావచ్చు, కొన్ని వేల జన్మల తర్వాత, లక్షల జన్మల తర్వాత కూడా జరగవచ్చు. ఈ జన్మలో నేను ఒక మంచి చేశాను, నా అదృష్టం బాగుంటే ఇదే జన్మలో వస్తుంది. నా అదృష్టం బాగాలేదు, 10-15 జన్మల తర్వాత రావచ్చు. ఈ జన్మలోనే వస్తుందన్న గ్యారంటీ లేదు, కానీ ఫలితం వచ్చి తీరుతుంది. మంచికి మంచి చెడుకు చెడు, అదే ప్రకృతి నియమం. కాబట్టి ఇవాళ మీరు చేసే పారాయణము, ఇవాళ మీరు చేసేటటువంటి పారాయణము, ఇవాళ మీరు చేసేటటువంటి మనస్ఫూర్తిగా చేసేటటువంటి పూజలు, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి అక్కడ గుర్తుంచుకోండి, మనస్ఫూర్తిగా భగవంతుని ప్రేమిస్తూ చేసేటటువంటి పూజలు అవి మీకు ఎప్పటికీ వృధా కావు. కొన్ని జన్మల తర్వాత అయినా వాటి ఫలితం ఉంటుంది. కానీ ఇదే జన్మలో పెళ్లి కావాలి నాకు, కాబట్టి ఇదే జన్మలో చెయ్యి అంటే జరగదు. ఈ జన్మలో మనము పూజిస్తే 2-3 జన్మల తర్వాత పెళ్ళవచ్చు. ఓకే. సో కానీ నేను ఏమంటున్నానంటే, మంచికి మంచి చెడుకు చెడు ప్రకృతి నియమము. మీరు చేసిన ప్రతి పారాయణంది, ప్రతి పూజది ఫలితం మీకు ఎక్కడో స్టోర్ అయ్యి ఉంటుంది. భక్తితో చేస్తే, అక్కడ కోట్ అన్కోట్ భక్తితో చేస్తే, భక్తితో చేయకపోతే ఏది జరగదు. కానీ గురుగారు ఇక్కడ మనకు ఫ్రీ విల్ అనే ఒకటి ఇచ్చాడు కదా మానవులకి. అవును. ఇచ్చినప్పుడు మరి దానికి కర్మ ఫలితాలను ఆయన ఇవ్వడంటే దేవుడు. కరెక్ట్. ఫ్రీ విల్ అనేది మాత్రం ఇవ్వలేదు. నేను ఇంతకుముందు చెప్పాను, 60% ఫేటు, 40% ఫ్రీ విల్. జంతువులకు 100% ఫేట్ ఇచ్చాడని చెప్పాను ఇంతకుముందు. అవునా? ఫ్రీ విల్ అనేది ఇచ్చినప్పుడు ఏం చేస్తాము, ఫ్రీ విల్ ద్వారా మనము సాధన చేసుకుని ఇదే జన్మలో ఉన్న పాపాలు పుణ్యాలు అన్నీ అగ్గిపుల్లతో గీసి నాశనం చేసేసుకోవచ్చు. ఈ జన్మలో జరిగేవి మాత్రం మారవు, కానీ కొన్ని కోట్ల జన్మలలో ఉన్నటువంటి పాపపుణ్యాలని మనం అగ్గిపుల్ల గీసి దగ్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఒక్క జన్మలోనే మీరు కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలని దగ్ధం చేసుకునే అవకాశం ఉంది. ఈ జన్మలోనే మీరు మోక్ష స్వరూపులు అవ్వవచ్చు. లేదా ఈ జన్మలో ఇంకా మిగిలిన కొద్ది సమయాన్ని చుట్టాలకి పెట్టకండి, మీ సమయాన్ని వేరే వాళ్ళకి 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 పెట్టకండి. అంటే సేవ చేయడంలో కాదు, సేవ చేసేటప్పుడు చెయ్యండి మీ సమయాన్ని. కానీ ఏదో పెళ్ళిళ్ళకు, ఏవో ఫంక్షన్స్కి వెళ్ళి ఎవరితోటో కలిసి చేశాం. నేను చేశాను, నేను ఎక్స్ట్రావర్ట్ని, మీ అందరికీ తెలుసు. అలాంటి అందరినీ కలిసాము, అందరితోనే చేసాము. అందరికి చిన్నగా ఎవరికన్నా ముక్కు గీరుకుంది అంటే కూడా వెళ్ళి, బాబాయ్ ఎలా ఉన్నావు, బాగుందా, ఏదో ముక్కు గీరుకుందిరా అంటే ఆయనే మర్చిపోయేవాడు ఎవరు ముక్కు గీరుకుంది అని. నా ముక్క పిన్ని ముక్క అంటే మీ ఇద్దరిలో ఎవరిదో తెలియదు, కానీ ఎవరికో ఇంట్లో ముక్కు గీరుకుందిరా అంటే చూసేవాడు. కొద్దిసేపు చూసుకుని ఏది లేదు, సరే నువ్వు మా ఇంటికి వచ్చావు, అదే సంతోషం. ఆ రోజులు ఉన్నాయి. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ సమయాన్ని సాధనకై కేటాయించండి. నా పక్క సందులో ఉన్న నా ఫేవరెట్ బాబాయ్ ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళగా 5 ఏళ్ళు అయింది. సో కాబట్టి ఇంకా మానేయండి, దయచేసి మానేయండి. ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి భక్తి అనేటటువంటి మార్గాన్ని దగ్గర చేసుకోవాలి అంటే మనము సమాజంలో ఉన్నటువంటి వారికి దూరం అవ్వాలి. 50 ఏళ్ళ వరకు చేశారు, చెయ్యండి, కానీ తర్వాత ఇంకా మానేయండి. వానప్రస్థ స్థాయికి వెళ్ళాలి. పరిణతి లేకపోతే ఎప్పటికీ ఈ పరంపరలో వెళ్తాము. కానీ ఈ పరంపరలో ఉన్న మిగిలిన కొద్ది సమయాన్ని భగవంతుడి కోసమై కేటాయించినట్లయితే, సాధనకై కేటాయించినట్లయితే, సాధన చేసిన వాడు ఎప్పటికీ కూడా నాశనం కాడు అని భగవంతుడు చెప్పాడు. ఈ జన్మలో సరైన సాధనం చేసి, శ్రద్ధ ఉంది, సాధన సరిపోదు, వచ్చే జన్మలో సాధన చేసే కుటుంబంలో నిన్ను పుట్టిస్తాను అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. కాబట్టి సాధన చేయాలి. భర్త పిల్లలు కుటుంబం అనేది మాత్రం చూసుకోవాలి. ఎటు పక్కకు వెళ్ళదు, వాళ్ళ వరకు బాధ్యత మనం చేయాల్సిందంటే కూతురు మనవళ్ళు మనవరాళ్ళ దాకా వెళ్ళాలా? అంటే మనం ఎంతవరకు చేయకూడదు. అదే నేను చెప్తున్నది, అది మీ బాధ్యత కాదు అని చెప్తున్నా నేను. ఎందుకంటే ఒకసారి మనవళ్ళకు మనవరాళ్ళకి చేస్తే ఆ మోహాన్ని మీరు వదులుకోలేరు. మనవరాళ్ళు కాదు, మన వల్లకైనా సరే మనవరాళ్ళకైనా సరే చేయకూడదు. మీ పిల్లలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మీ బాధ్యత కాదు. మా అమ్మ నన్ను వదిలేసింది, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే అని చెప్పి వదిలేసింది. సో వచ్చేసామని అంటే అప్పుడల్లా ఇప్పుడు మీరు చెప్పిన దారిలో నడవకపోతే ఎట్లా అంటే అప్పుడు బాధపడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మారరు. ఇప్పుడు ఎందుకంటే ఇలా బాగుంది కదా. ఇప్పుడు మా అమ్మగారి ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పాను.
కాలనీ లోపల భజన బృందం ఉండేది, వాళ్ళందరూ కూర్చునే వాళ్ళు, నగర సంకీర్తనలు చేసేవాళ్ళు, రామనామాలు చదివేవాళ్ళు, చక్ర పూజలు చేసేవాళ్ళు, కుంకుమలు కుమ్మరించుకునే వాళ్ళు చేసుకున్నారు. తర్వాత మా నాన్నగారు పోయారు. పోగానే ఈ గ్యాంగ్ అందరూ కూడా దూరం అయిపోయారు. అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద మగవాళ్ళ గ్యాంగు, పెద్ద ఆడవాళ్ళ గ్యాంగు. ఎవ్వరు మా అమ్మని పిలవడం మానేశారు. అమ్మంది నా తప్పే ఉందిరా, నాన్న లేకపోతే నా తప్ప. సమాజంలో మనలో మార్పు రానంత వరకు, మనలో ఆ క్రుయల్టీ పోనంత వరకు ఈ ఆచార వ్యవహారాలు మనని మంచి మనుషులుగా మార్చవు. మా అమ్మమ్మ చాలా చిన్నతనంలో మా తాతగారు చనిపోయారు. 29 ఏళ్లకు. మా అమ్మమ్మకి అప్పుడు 29 ఏళ్ళు. దయచేసి అందరూ మ్యూట్లోకి వెళ్ళండి, మీకు దండం పెడతా. సో 29 అందరూ ఎవరిది వాళ్ళు చెక్ చేసుకొని మ్యూట్లోకి వెళ్ళిపోండి ప్లీజ్. 29 ఏళ్ళకే మా తాతగారు చనిపోయారు. మా అమ్మమ్మకి 29 ఏళ్ళు ఉన్నప్పుడు మా తాతగారు చనిపోయారు. 4 పిల్లలు. ఆ సమయంలో ఆడవాళ్ళకి ఈ అన్నీ తీసేసేవాళ్ళు, ఈ వస్తువులన్నీ తీసేసేవాళ్ళు. కాళ్ళకున్న పట్టీలు కొట్టి 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 తీస్తుంటే ఆ దెబ్బలకు మా అమ్మమ్మకి రక్తం కూడా వచ్చిందిట. ఆ రోజుల్లో మా అమ్మమ్మని చూడ్డానికి ఒక రోజు పెట్టి, ఆ రోజు కోసం అందరూ వచ్చి, ఆ రోజు నాడు మొగ ఆడ వచ్చి ఇలా చూస్తారన్నమాట పాపాత్ములంతా. ఆ రోజుల్లో ఒక ఆవిడ ఏడ్చిందిట మా అమ్మమ్మని చూసి. ఎప్పుడు ఈ చూడమన్న రోజు కాదు, ముందే వచ్చి నిన్ను చూస్తాను, ఏమవుతుందో చూద్దాం, నేను చచ్చిపోతాను, మా ఆయన చచ్చిపోతాడు, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, బంగారు బొమ్మలాగా ఉండేటటువంటి నిన్ను ఇలాంటి పాపాత్ములు, ఇలాంటి ఆచార వ్యవహారాలకి నిన్ను పెట్టారా? ఆచార వ్యవహారాలు నిన్ను మనిషిగా మార్చాలి కానీ నిన్ను క్రూరమైనటువంటి మృగంగా మారుస్తున్నాయే. సువాసిని పూజలట కొంతమంది పాపాత్ములు చేయిస్తూ ఉంటారు. వారందరి తలలు బద్దలు అయ్యే రోజులు వస్తాయి. ఈ పాపాలను పెంచేటటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, మూఢ ఆచారాలను పెంచే ప్రతి ఒక్కడికి వాడి పాపాలు పండే రోజులు వస్తాయి. ఆవిడ 80 ఏళ్ళు బతికింది, వాళ్ళ ఆయన 90 ఏళ్ళు బతికాడు. మూఢ నమ్మకాలతోని, మూఢ ఆచారాలతోని ప్రజలని దేవుడికి దూరం చేయకండి. దేవుడు పూర్ణ స్వరూపుడు. దేవుడు లోపల ఈ చెడ్డ క్వాలిటీస్ లేవు, ఈ క్రూరమైనటువంటి క్వాలిటీస్ లేవు. భగవంతుడు కరుణా స్వరూపుడు, భగవంతుడు ప్రేమ స్వరూపుడు. భగవంతుడు మన లోపల అభివృద్ధిని కోరుకుంటాడు. చెప్పమ్మా. హ్యూమన్ బీయింగ్ లో కూడా అంటే మేల్ అనేది ఫిమేల్ అనేది శరీరానికే కానీ అసలు ఆలోచనలు, అలవాట్లు, పనులు చేయడంలో నువ్వు ఆడపని మగ పని అని ఏమీ ఉండదు. భావనలు కూడా సగం మగవాళ్ళ భావనలు ఆడవాళ్ళకి ఉంటాయి, ఆడవాళ్ళలో కూడా మగవాళ్ళ భావనలు ఉంటాయి, మగవాళ్ళకి కూడా కొన్ని ఆడవాళ్ళ భావనలు ఉంటాయి. వాళ్ళ సున్నితత్వం వీళ్ళకి ఉంటది, వాళ్ళ కఠినత్వం వీళ్ళకి ఉంటుంది. అన్ని కూడా ఈక్వల్ సార్. అవును, అన్ని కూడా ఈక్వల్లే సార్. ఈక్వల్ కాదు, ఆడవాళ్ళకి ఒక 6 మంచి క్వాలిటీస్ పెట్టాడు దేవుడు. మగవాళ్ళకంటే 6 ఆడవాళ్ళకి ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి. ఏంటో చెప్పగలరా ఎవరైనా? భగవద్గీత ఇంతమంది బట్టీలు కొట్టారు కదా, చెప్పండి ఆ 6 క్వాలిటీస్ ఏమిటి? కాదు ఆ పద్యం చెప్పండి అంటున్నాను. ఆ పద్యం చదవండి అంటున్నాను. భగవద్గీతలో పద్యం చదవండి. ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు కదా, బట్టీలు కొట్టి పాస్ అయిన గ్యాంగ్, ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. సరే, అది మీకు మీ అందరికీ కూడా నేను అది కరెక్ట్. సో ఆ శ్లోకము మీరు చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా అది ఏ అధ్యాయము ఏంటి అనేది చూసి అక్కడ చూడండి. ఆడవాళ్ళకి భగవంతుడు ఎక్కువ క్వాలిటీస్ ఇచ్చాడు. ఎందుకంటే చెప్పగా అయ్యో మీరు చెప్పొద్దని చెప్తున్నా కదా, అయ్యో మిగతా వాళ్ళకి అది టెస్ట్ అసైన్మెంట్ ఉండేది కదా. సరే, ఈ గొప్ప లక్షణాలన్నీ నేనే అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఆడవాళ్ళ లోపల భగవంతుడు అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని మనము తల్లి స్వరూపంలో చూస్తాం. ఈరోజు మీరు నన్ను ఎమోషనల్ చేసి బాధ పెడుతున్నారు. తల్లి స్వరూపంలో అమోఘమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మగవాడిలో బాధ్యత ఎంత గొప్పదో ఆడవాళ్ళలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి లక్షణాలు. మగవాడి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రొటెక్షన్. మగవాడు అనేవాడు ఆడవాళ్ళ కంటే ఏ విధంగానూ ఉన్నతుడు కాదు, కానీ ప్రొటెక్షన్ చేయాలి. ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి? ఒక సినిమాది డైలాగ్ చెప్పాను, హర్ ఔరత్ మేరీ మయ్యా హై, మై అప్ని మయ్యా సే కభీ సౌదా నహీ కర్తా హూ అని చెప్పేసి లజ్జా అని ఒక సినిమా వచ్చింది. అద్భుతమైనటువంటి సినిమా. ఆ సినిమా చాలా ఏళ్ల కింద మనీషా కోయాలా,
మాధురి దీక్షిత్, రేఖ, జాకీ ష్రాఫ్, అజయ్ దేవ్గన్, అనిల్ కపూర్, చాలా 10 మంది తారాగణాలు ఉన్నారు. రాజ్ కుమారి సంతోషి అనుకుంటాను. వీళ్ళున్న వాళ్ళు తప్పక చూడండి ఆ సినిమాలో. ఆ సినిమా లోపల చాలా పెద్ద సినిమా, అది 3.5 గంటలు 4 గంటలు, చాలా పెద్ద సినిమా. ఆ సినిమాలో ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ తనని చంపబోతున్నాడు. చంపాలి అని తెలిసినప్పుడు ఆవిడ పారిపోదామని చూస్తుంది. చివరికి ఏం తెలుస్తుందంటే ఆమె గర్భవతి అని చెప్పి తెలుస్తుంది. తెలియగానే హస్బెండ్కి ఏంటంటే ఇంకా పిల్లలు పుట్టారు తనకు అని చెప్పి తెలుసు. కాబట్టి ఈమెని కాపాడుకుని ఈమె పిల్లాన్ని తీసేసుకుని ఆమెను చంపేద్దామని ట్రై చేస్తాడు. ఇది తెలుసుకున్నటువంటి ఆమె పారిపోతుంది. పారిపోయినప్పుడు ఆమె చేస్తున్నటువంటి జర్నీ మొత్తం సినిమా. ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ 5 minutes స్టోరీ. మిగతా స్టోరీ అంతా ఆమె జర్నీ చేస్తున్నప్పుడు గొప్ప మగవాళ్ళు, గొప్ప ఆడవాళ్ళు ఆమెకి జీవితంలో తారసపడతారు. చెడ్డ మగవాళ్ళు, చెడ్డ ఆడవాళ్ళు కూడా ఆమెకి జీవితంలో తారసపడతారు. సినిమాను తప్పకుండా చూడండి. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఎవరిని తక్కువ చేయలేదు. మనము మన క్రూర ప్రవృత్తితోటి, కొంతమంది పాపాత్ములైనటువంటి ప్రవచనకర్తలతోటి, మూఢనమ్మకాలు, ఎవడో చెప్తాడు ఒకడు, మీరు ఇంత పసుపు వేస్తేనే ఇంత వచ్చింది ఆ కథలో విన్నారా, కాబట్టి ఇంత పసుపు వేస్తే ఎంత లాభమో చూడండి అంటాడు వాడు. పాపం జనాలకు తెలియక చేస్తారు. వాళ్ళని ఆ స్థాయి నుంచి ఎదగనియట్లేదు. మీరు పసుపు కుంకుమలు వెయ్యండి, దేవుడి మీద అభిషేకం చేయండి, మీ కోరికలు తీరుతాయి. అంతేగాని మీరు భగవంతుడి స్వరూపము, మీ లోపల దైవత్వాన్ని ఆవిష్కరించుకోండి. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కర్ణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్య. భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు, అటువంటి వాడు నాకు ఇష్టము, అటువంటి వాడు నాకు ఇష్టము, అటువంటి వాడు నాకు ఇష్టం, అటువంటి వాడు నాకు ప్రియుడు, అటువంటి వాడు నాకు ఇష్టము. ఎన్నిసార్లు చెప్తే భగవంతుడు మనుషులలో మార్పు వస్తుంది. ఎన్నిసార్లు భగవంతుడు చెప్పాలి, నువ్వు నాకు ఎప్పుడు ఇష్టడు అవుతావు, ఎప్పుడైతే నువ్వు సమాజ సేవ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు సమాజంలో దురాచారాలకి వ్యతిరేకంగా పోరాడతావో, ఎప్పుడైతే నువ్వు అందరిలోనూ దైవత్వాన్ని చూస్తావో, నీలో దైవత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తావో, నువ్వు నాకు అందరికంటే ప్రియుడవే అని ఎన్నిసార్లు చెప్పాడు. ఒక్కసారి ఎందుకు చెప్తున్నా ఈ 12వ అధ్యాయం 15వ అధ్యాయం గురించి ఎన్నిసార్లు? ఎప్పుడైనా ఏ విషయం గురించి అయినా ఇంత గట్టిగా చెప్పానా నేను? 12-15 మా అమ్మ నాకు ఎందుకు నేర్పించింది? 12-15 జీవితంలో నా పిల్లలకి ఇంకేమీ నేర్పించలేదు. నేను భగవద్గీత సారం మొత్తం కూర్చోబెట్టి, రాత్రి పగలు కూర్చోబెట్టి నేర్పించాను. 12-15 అధ్యాయం బట్టి కొట్టించాను. అమ్మగారు మాకు 40 ఏళ్ల క్రితం అండి, అంటే ఇప్పుడు 55 నాకు, 15 ఏళ్ళ 13 ఏళ్ల వయసు 6th 7th క్లాస్ లోనే నేర్పించారండి. ఆ భక్తి యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, సాంఖ్య యోగము, ఈ 3 నేర్చుకున్నామండి. దాని మీద ఆ ఇష్టం అలాగా ఇప్పుడు బాగా బ్రెయిన్ లో అలా ఉండిపోయి ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అసలు ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా నాకు చెప్పండి. ఏదైనా ప్రశ్నలో అర్థం కాని వాళ్ళు, పోనీ అర్థమై నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భగవంతుడు మార్గం ఇది. ఎవడో ప్రవచనకర్త చెప్పిన మార్గం మనకు అవసరం లేదు. భగవంతుడు మార్గం చెప్పండి. ఆ పురాణాలు చెప్తున్న ప్రవచనకర్తలు ఉంటారు, వాళ్ళని మాట్లాడమనండి. ఆత్మబోధ మీద షణ్ముఖ శర్మ గారు మాట్లాడతారు, ఆయన మహానుభావుడు. గరికపాట ఆయన మాట్లాడతారు, అందరికంటే మహానుభావుడు ఆయన. సమాజంలో ఉన్న దురాచారాలన్నీ దూరం చేస్తారు ఆయన. పద్మశ్రీకి పూర్తి అర్హుడు, దేశభక్తి ఉన్నటువంటి వాడు. అలాగే ఈయన తత్వవిధానంద, అందరిలోకి మహానుభావుడు. నరేంద్ర మోడీ మహానుభావుడు, ఆయన సన్యాసం తీసుకున్నటువంటి యోగి. కొంతమంది మహానుభావులు ఉన్నారు మన దేశంలో, మహానుభావులు ఉన్నారు కాబట్టే ఇంత నడుస్తుంది సమాజం. ఋషికేష్కి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తారు నిజమైనటువంటి వాళ్ళు. ఈ డొక్కు ప్రవచనకర్తలు డబ్బు కోసమని, యూట్యూబ్లో పైసల కోసమని, డబ్బులు తీసుకోను అని మీకు ఎవరైతే ప్రవచనకర్తలు చెప్పాలో వాళ్ళు కూడా యూట్యూబ్లోనూ తర్వాత పుస్తకాలు అమ్ముకొని, సీడీలు అమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పాపాత్ములలాగా చేస్తున్నారు అహంభావంతో. మా నాన్నగారు ఏమనుకుంటున్నావు? అలాంటి పాపాత్ములు కూడా ఉన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటటువంటి పాపాత్ములు కూడా ఉన్నారు. దయచేసి భగవంతుని తప్ప మనుషులను నమ్మకండి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్స్ ఎవరికైనా? సగం అయిపోతాను సార్. ఏం చేయాలి మరి? మీరు అందరూ ఎమోషనల్ చేశారు నన్ను, లేకపోతే అసలు అందుకే. ఓకే 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 చెప్పండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటాయి? సార్ శ్రీ స్వామి, నాకు మాటలు కూడా రావడం లేదు సార్. శ్రీనివాస స్వామి వాళ్ళ పద్మావతి దేవిని ఎప్పుడైనా చూపించగలరా సార్?
అంతకుముందు మా ఇంట్లో అది చేసినప్పుడు వచ్చారు కదా, భగవద్గీత ఫస్ట్ టైం 4 సార్లు కంప్లీట్ చేసాం మనం ఒక ఇయర్. అప్పుడు ఆ వీడియోలో ఉన్నారు కదా మా ఆవిడ. చూడలేదా మీరు? చూసారనుకుంటా, అందరు చూసారని అనుకున్నా నేను. సరేలేండి, ఈసారి అవును సార్ వీడియో ఫొటోస్ కూడా పెట్టారు చూసాను. ఫొటోస్ ఆవిడ లైవ్లో కనిపించింది కదా ఆ రోజు. ప్రేమమూర్తి, అవును ఆ రోజు live. ప్రేమమూర్తి, నన్ను కాల్చుకు తినే ప్రేమమూర్తి. జై శ్రీకృష్ణ. సార్ అందుకే మీరు అంత గట్టిపడ్డారు సార్. కాల్చుతున్నారు కాబట్టి బాగా కాల్చింది కానీ బాగా మాడుస్తోంది కదా, అది బాధ. అదే మెరుగు వస్తుంది కదా మీలో. మరి అంతే అంటారా? బంగారానికి మళ్ళీ వస్తుందంటే మరి అది కరెక్ట్ కరెక్ట్. బంగారము ఊరికే తయారవు కదా. జై శ్రీకృష్ణ. ఇంకా ఈరోజు అందరికీ అర్థమైందని ఆశిస్తాను. దయచేసి ఈరోజు ఫస్ట్ 1 అవర్ మన ప్రశ్న జవాబులు వదిలేసి ఫస్ట్ 45 నిమిషాలు వీలైనన్ని సార్లు వినండి. అందులోపల ఎన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం భగవంతుడి ఉపోద్ఘాతం ద్వారా తెలుసుకున్నాము. భగవంతుడు 12, 13, 14లో చెప్పినటువంటివి చాలా సమ్మరీ నేను చెప్పినట్టే ఉన్నాను. ఇంకేమన్నా మిస్ అయ్యానేమో మళ్ళీ ఒకసారి చూసుకుని నేను మళ్ళీ చెప్తాను. వచ్చే వారం కాదు, ఈ వారంలోనే ఇంకొక 2 సెషన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 15వ అధ్యాయం ఎక్కువ రోజులు పట్టేటట్టు. ఎప్పుడు మాకు అనుభవం ఉంటుంది. ఇవాళ మీరు చెప్పిందే మళ్ళీ 2 రోజులతో వింటే మీరు ఇవే మాటలు మాకు ఇంకో అర్థాన్ని స్ఫురిస్తున్నాయి. ఏ అర్థం? ఆ రోజు మనకి ఇదెందుకు స్ఫురించలేదా అని అనిపిస్తుంది. నేను అరే ఆ రోజు విన్నాం కదా గురువు గారు చెప్పింది, మరి ఇవాళ ఈ మీనింగ్ వస్తాను ఏమిటి అని. దట్ ఈస్ ద బ్యూటీ అండి. థ్యాంక్ యూ మేడం. అండ్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఏది చెప్పినా గుర్తుంచుకోండి ఏంటంటే, ప్రపంచంలో చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరి బారినా పడకండి. అనవసరమైనటువంటి ఆర్భాటాలు, హంగులు మనకు జీవితంలో అవసరం లేదు. చేసే వయసు ఉంది, 25 to 50 వరకు చేసాము, ఇంకా ఆపేయండి. ఇప్పటికైనా సమాజానికి వీలైనంత దూరంగా, అంటే ఫోన్ లేపి కట్ అనకుండా మెల్లమెల్లగా తగ్గించండి. ఏమి కాదు, మీకేమి కాదు. మీరు నన్ను నమ్మండి, ఎప్పటికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాను. నేను అందరికంటే ఎక్స్ట్రావర్ట్ని. నన్ను చూసి మా అమ్మ వాళ్ళ, నా ఇంజనీరింగ్ టైంలో మా అమ్మ వాళ్ళు గోల చేసేవాళ్ళు, ఏమిట్రా ఇలా అయితే నీ చదువు ఎలా కొనసాగుతుంది అని. టాపర్గా బయటకు వచ్చాను. కలకత్తాలో మేనేజ్మెంట్ చేశాను. చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఎలా వీడు ఇదవుతాడని. టాపర్గా బయటకు వచ్చాను. సో మనం బయటికి రావడానికి సమాజం దూరం అవ్వదు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక విషయం లోపల, అంటే లౌకిక విషయాలలో సమాజం నాకేమీ బాధ పెట్టలేదు. కానీ ఆధ్యాత్మిక విషయాలలో నాకు అర్థమైంది ఏంటంటే, సమాజంతో దూరం అవుతేనే మంచిది అని. లౌకిక విషయాలలో నేను సమాజంతో ఉన్నా నాకేమీ ఇబ్బంది కాలేదు. కానీ ఆధ్యాత్మిక విషయంలో, ఆధ్యాత్మిక జీవనంలో సమాజానికి దూరంగా ఉండడం అనేది అత్యంత ఆవశ్యకరం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫ్యామిలీలో చేసుకోవాల్సిన పద్ధతులు ఎవరు చెప్పరు మేము సార్. ఇట్లా బ్రతుకు దానికి ఎవరు ఇలాంటి సజెషన్స్, జీవితాన్ని సార్థకత చేసుకునేటివి ఇట్లా రచనలు ఎవరు చెప్పరు సార్. మీరు తప్ప అనిపిస్తుంది సార్ నాకు. ఇట్లా ప్రతి ఒక్క మనిషికి ఏ విధంగా మలుచుకోవాలో ఫ్యామిలీలో ఎట్లా ఈ పద్ధతులు ఎవరు చెప్పరు సార్. ఇట్లా సొంతంగా తెలుసుకోవచ్చు. వినగలడం మా సుకృతం సార్. జై శ్రీకృష్ణ. ఇదంతా కూడా ఋషికేశ్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆశ్రమాలలో నేను చూసిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. అంతవరకు కూడా నేను ఎంతసేపు ఎవరిని అడిగినా ఈ పూజ చేసుకో, ఆ పూజ, ఏం పూజలు చేస్తాం, ఇంకా ఏం చెయ్యాలి. ఐ వాజ్ ఆల్వేస్ అండర్ ట్రెమెండస్ కన్ఫ్యూజన్. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది కాదు, నాకు కావాల్సింది జీవితంలో ఇంకేదో ఉంది. అదేంటంటే ఈ ఆత్మతత్వం. అది తెలుసుకునేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, ఋషికేశ్ తప్ప ఇంక ఇండియాలో మిగతా ప్లేసెస్ అన్నీ నాశనం అయిపోయాయి. సో కేవలం ఆ ఋషికేశ్ నుంచి హిమాలయాలు, ఇప్పుడు వాటిని కూడా చార్ధామ్ యాత్రతో నాశనం చేసి పారేస్తున్నారు. జై శ్రీకృష్ణ. లక్షల మంది అయిపోయిన తర్వాత ఒక సువాసిని స్టేజ్కి వచ్చేసినట్టే, ఆ తర్వాత అంటే సువాసిని అవనండి, భర్త లేని వాళ్ళే అవనండి, వాళ్ళని కూడా గంగా భాగీరథి సమానురాలని అంటారు. వాళ్ళు కొంత అనుభవంలో వాళ్ళు తెలుసుకున్న మంచి చెడ్డలు, వాటి కోసం వాళ్ళని మనల్ని పిల్లలు పూజించే స్టేజ్కి మనం వచ్చేస్తాం. మన ప్రవర్తనని బట్టి ఎవరిని మనిషిలోనే మాధవుడిని చూసుకుంటూ పూజ చేసే స్టేజ్కి మనం వచ్చేస్తాం. అప్పుడు ఇంకా భగవంతుడు అని విగ్రహం అనేది అవసరం లేదనేది నా ఉద్దేశం. అంటే మనం లలితలో నేర్చుకున్నది అదే. ఇప్పుడు ఏ వస్తువు లేదో, ఏదైతే
స్కేర్సిటీ, ఒక మనిషి దగ్గర ఏది తక్కువ ఉంటుందో ఆ తక్కువ ఉన్నదాన్ని మనం ప్రొవైడ్ చేయగలిగిన నాడు మనము మాధవంతో సమానమే. ఏది లేని వాళ్ళకి అది ఇవ్వగలగాలి. కరెక్ట్. సమాజ సేవ తప్పకుండా గొప్పది. అది కాక భగవంతుడు కూడా ఏమంటాడు, ముందు మీరు లలితా సహస్రనామంలో ఉన్న గొప్పతనం ఏంటి? లలితా సహస్రనామంలో వి స్టార్ట్ ఫ్రమ్ విగ్రహారాధన తర్వాత యంత్ర రూపం, తర్వాత మంత్ర రూపం, తర్వాత మనలోనే దేవుడు ఉన్నాడనే కుండలిని రూపం, తర్వాత నిరాకార రూపం, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడనే భావనకు. సో మన లోపల ఎదగమని భగవంతుడే చెప్తున్నప్పుడు, పరబ్రహ్మ రూపంలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పినప్పుడు, ఎవరెవరి మాటలో విని ఎవరెవరో మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందని ఆలోచించండి ఒకసారి. ఎంతసేపు మనుషుల్ని సేవిస్తాం ఆలోచించండి. ఎవరి దగ్గర ఏ శక్తులు ఉండవు, వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకుంటే మీకు ఏమీ రాదు. నేను చెప్తున్నాను, మీరు పట్టుకుంటే నాకు అయింది, ఏమన్నా స్వామీజీని పట్టుకుంటే నాకు పెళ్ళయింది, లేకపోతే స్వామీజీని పట్టుకుంటే పిల్లలు పుట్టారు, స్వామీజీని పెట్టుకుంటే నాకు ఇల్లు కట్టుకున్నాను, ఇవన్నీ మూర్ఖమప్పు మాటలు. ఎవడో ఒకడికి అవుతుంది, 100 మందిలో ఒకడికి అవుతుంది, వాడు ఇంకో 1,00,000 మందికి చెప్తాడు. కాబట్టి మానేయాలి, అక్కడికి మానేయాలి మనం ఇవన్నీ. ఎందుకంటే మన ప్రయత్నం ద్వారా చేసుకోవాలి. భగవంతుడిని ఏ క్షణంలో మర్చిపోకూడదు. భగవంతుడు కరుణాస్వరూపుడు. భగవంతుని ఏ సమయంలోనూ మర్చిపోకూడదు. చేస్తున్న ప్రతి పనిలో వర్షిప్ అని ఎందుకంటారు? చేసే పనిలో కూడా దేవుణ్ణి చూడాలి అని చెప్పేసి. డ్యూటీ ఈజ్ గాడ్ అని ఎందుకంటారు? అందులో కూడా భగవంతుని చూడాలని. కాబట్టి ప్రతి చోట మనం భగవంతుని చూసేటటువంటి స్థాయికి ఎదగాలి. అండ్ మీరు చూడండి, నా మాటలు కొన్నాళ్ళు పాటించి చూడండి. ఇవి నా మాటలు కాదు, సారీ, భగవంతుని మాటలు. మీకు నేను అన్న మాట అర్థమవ్వకపోతే చూడండి, అప్పుడు మీకు ఏ విధమైనటువంటి భేషజాలు లేవు. నేను చిరిగిన చొక్కా వేసుకుని కూడా రోడ్డు మీద సంతోషంగా వెళ్ళగలుగుతాను. నేను లాగుల మీద మామూలు వీటి మీద నేను వెళ్ళగలను. మొన్న యాత్ర చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడుకోగలిగాను, ఎక్కడ పడితే అక్కడ ఉండగలిగాను, ఏది పడితే అది తినగలిగాను. ఒక్కరిని వెళ్ళాను. చీకటి లోపల, అడవి లోపల నాకు ఆటో ఆగిపోయింది. ఆటో వాడు తప్ప ఎవ్వరూ లేరు, లైట్ లేదు, భయంకరమైనటువంటి చీకటి. ఏమీ భయపడలా. అద్వైతం, ఇంకా రెండవది లేదు. భగవంతుడు తప్ప ప్రపంచంలో ఇంకా రెండవది లేదు. సో ఆ భయం పోగొట్టుకోవాలి. ముందు అభయస్థితికి రావాలి. అభయస్థితికి ఎప్పుడు వస్తాము అంటే, మనము భగవంతుడి యొక్క రూపమని గుర్తించినప్పుడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పేసి అన్నాడు భగవంతుడు. తర్వాత వచ్చే శ్లోకాలలో మనం తెలుసుకుంటాం. 14వ శ్లోకంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం. మన శరీరంలో ఆఖరికి అన్నం అరిగించేది కూడా మహానుభావుడే. సూర్యుడి రూపంలో ఉన్నది గామావిష్యతి భూతాలు. ఈ ప్రపంచం మొత్తాన్ని భరిస్తున్నది సూర్యుడి లోపల ఉన్నటువంటి వెలుతురు అన్నీ భగవంతుడే. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే. మీరు భగవంతుడే, నేను భగవంతుడే. శక్తులు కొద్దిగా ఎక్కువ తక్కువలు, హెచ్చు తగ్గులు ఉన్నాయి అంతే అన్న సత్యాన్ని గుర్తించగలరు. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. సార్, మీరు అమ్మమ్మ గురించి చెప్పారు కదా, నేను మా రిలేషన్స్ లో కూడా నేను కూడా తట్టుకోలేని ఏడుపు వచ్చేస్తుంది ఆ విషయం గురించి. మా బంధువుల్లో, దగ్గర బంధువుల్లో ఒక అమ్మాయి భర్త చనిపోతే వాళ్ళ అమ్మాళ్ళ ఊరికి పోయి ఇంటింటికి తిరగాల, మొక్కం చూపించాలా, అదే మీరు చెప్పినట్టు అట్లా అవన్నీ తీసేసి ముసుగేసుకుని అవన్నీ చెప్పారు సార్. నేను చెప్పాను, అప్పుడు నివారించాను సార్. ఎవరింటికి పోనవసరం లేదు, అమ్మాళ్ళింటికి పోవాలంటే పోయి వచ్చేయండి, ఏడెవరికి ఏమి తీసి అసలు నాకు అవన్నీ తీసేది కూడా ఒక ఆమె ఉంది సార్, మాకు తెలిసిన ఫ్రెండ్ ఆమె ఏం మెట్టెలు కూడా తెలియదు సార్. ఏమి వారి ఆత్మ వైర్లో ఉంటుంది కదా, నాకు తీయకుండా కూడా అట్లా ఓకే అనిపిస్తుంది సార్. అది కరెక్ట్ అవునా కదా సార్? మెట్లు ఇవన్నీ కూడా ఆభరణాలు. ఇవన్నీ కూడా ఒక పాట ఉంది. అదేం సినిమా అంటే, అందులోపల రంగనాథ్ ఆ సినిమాలో హీరో. ఆ సినిమా లోపల ఉద్యోగం ఉండదన్నమాట దానికి. ఆ సినిమా మర్చిపోయాను. అందులో ఒకటి అంటాడనమాట, ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం భారత్కి. ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం భారత్కి. మెడలో మాల, తలలో పూలు, ఇక్కడ బొట్టు, ఇవే ఆభరణాలే పడతికి. ఓకే, సో అది ఆ పాట అద్భుతమైనటువంటి పాట. నేను అది ఫార్వర్డ్ చేస్తాను, గుర్తుంచుకోండి. దుష్ప్రచారాలు, చెడ్డ ఆచారాలని పాటించకండి. ఎవరిని తక్కువ హీనంగా కించపరిచి చూడకండి. అటువంటి పరిస్థితులే మళ్ళీ మనకు ఎదురవుతాయని గుర్తుంచుకోండి. మూఢనమ్మకాలు మానండి. కేవలం భగవంతుని నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇవన్నీ మానేయండి. కాబట్టి ఏమీ పర్వాలేదు, ఇవి అవసరం లేదు. ఏ విధమైనటువంటి బొట్టు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ పర్వాలేదు. అన్నీ ఉంచుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సకల ఆభరణాలు పడతికి ఉండవలసినదే. జై శ్రీకృష్ణ. సార్, నేను అలా చెప్తుంటాను, అందులో తప్పేమీ లేదు.
వాళ్ళు వింటే వింటారు, వినకపోతే వదిలేసేయండి. వినని వాళ్ళని ఏం చేయలేం కదా. ఈ ప్రపంచంలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు, మనము కొద్ది మందినే మార్చగలుగుతాం. ఇవన్నీ విన్న వాళ్ళలో భగవంతుడే ఏమన్నాడు, 100 మందికి చెప్పలేదు, ఆయన ఒక్కడికే చెప్పాడు అర్జునుడికి, నువ్వు మారితే చాలు అన్నాడు. అర్జునుడు కూడా యుద్ధం సమయంలో మారాడు, తర్వాత మళ్ళీ మామూలు నార్మల్, బ్యాక్ టు నార్మల్. సో కాబట్టి ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎవరు వినరు ప్రపంచంలో. ఎవరికి మార్పు రావాలని ఉందో జీవితంలో, ఎవరికి ఆ శ్రద్ధ ఉందో వాళ్ళే మారుతారు, మిగతా వాళ్ళు ఎవరు మారరు. అది గుర్తుంచుకోండి. సో కాబట్టి చెప్పడం వరకు చెప్పండి, ఇంకా మిగతా పట్టించుకోకండి, ఇక వాళ్ళ ఇష్టం. మనం మనస్ఫూర్తిగా చెప్తాం, అవతల వాళ్ళు మారాలనేటటువంటి మనస్ఫూర్తి. ఒక్కరు మారినా మన జీవితం ధన్యం, ఒక్కరు మారినా వాళ్ళ జీవితం కూడా ధన్యం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ కానీ? మీరెంత చెప్తున్నారు, మనసు దిటవ చేసుకున్నా బాబు పెళ్లి కాలేదన్న బాధ మాత్రం. పిల్లల పెళ్ళిళ్ళు మన బాధ్యత కాదు కదా. పిల్లల ఉద్యోగం గురించి ఎస్ మీ బాధ్యత, పిల్లల ఉద్యోగం ఎస్ ఐ అండర్స్టాండ్. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం ఎందుకండి? పిల్లలకు బాధ్యతగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. పెళ్ళి అనేది జీవిత లక్ష్యం కాదు, అదొకటి గుర్తుంచుకోండి. ఎస్ ఉద్యోగం కావాలి, అదొక్కటే బాధ సార్. అయితే ఉద్యోగం అది వదిలే. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదా? ఉద్యోగం సార్, మరి అయిపోయింది, ఇంక వదిలేసేయండి. తన కాళ్ళ మీద తను నిలబడితే అంతే, మీ బాధ్యత లేదు ఇంకా. ఈ రోజు తెలిసిన విషయం ఒకటి చెప్తాను సార్, ఒక నిమిషం అందరేనండి. ఈ రోజు తెలిసింది, ఒక అతను 83 ఏళ్ళు బాల్కనీలో కూర్చున్నారు. పొద్దున్న వాకింగ్ అని వెళ్ళాను. అతను మా తెలుగు వచ్చిండేది మాట్లాడిపించారనమాట. ఆయనకు భార్య చనిపోయింది, 83 ఏళ్ళు అయితే. వాళ్ళ కొడుకు ఒకడే కొడుకు అయితే వాళ్ళ కొడుకు విషయం చెప్పాడనమాట. వాళ్ళు ఇష్టపడినారంట, ఇద్దరు, వాళ్ళ అబ్బాయి ఆమెను ఇష్టపడినారు. ఈయనకు పెళ్లి చేసుకోవాలి అప్పటికి. మళ్ళీ ఈ అబ్బాయికి ఏదో జిమ్కో ఏదో పోయి ఫ్రాక్చర్ అయిందంట. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ నంబర్లు కూడా కాంటాక్ట్ లేకుండా అవాయిడ్ చేసేసి వెళ్ళిపోయిందంట. అది ప్రేమ అలాంటి ప్రేమలు చూడండి. మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ అబ్బాయి వాళ్ళ నాయన్ని మాత్రం ఒక దేవుడిలాగా చూసుకుంటూ, వాళ్ళ భార్య ఎలాగా చేస్తానందో వాళ్ళ అమ్మ నాయనకి ఎలా చేస్తాందో అలా అది చెప్తా అంటే నాకు ఏడు బాగా అలా చూసుకుంటూ, మళ్ళీ ఇంట్లో కూడా ఎవరిని కానీ పెట్టుకోలేదంట. అతను చెప్తున్నాడు, మొత్తం పని అంతా, ఇల్లు అంతా క్లీన్ చేసేది, వంట చేసేది, ఆయన మసాజ్ చేసేది, పెట్టేది, తినిపించేది. ఎవరన్నా టూర్ పోతామన్నా, ఎక్కడికి పోతామన్నా ఉంటారు, నేను మా నాన్న చూసుకోవాలని ఎక్కడ అవాయిడ్ చేసేస్తున్నాడు. కాబట్టి మీరు చెప్పింది చక్కటి సంఘటన. బిజినెస్, ఇల్లు, వాళ్ళ నాన్న, అది ఎంత సాధ్యంగా జీర్ణించుకోలేకుండా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్తే కూడా అట్లా ఆమె చేసిన తర్వాత మళ్ళీ మంచి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఆల్మోస్ట్ ఎవరు లేరు సార్. అదే మీరు చెప్పిన ఇన్సిడెంట్ అర్థమైంది, చాలా క్లియర్ గా అర్థమైంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది, పెళ్లి కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అయితే పెళ్లినే మనం పరమావధిగా చేసుకుంటాం. రేపు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్నాక వాళ్ళు విడిపోరని గ్యారంటీ ఉందా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు, 6 నెలల్లో కొట్లాడతారు, ఇంట్లో వాళ్ళందరి మీద కేసులు వేస్తారు, ఇంట్లో వాళ్ళందరినీ జైల్లో పెడతారు. ఆ కేసులు భరించడానికి తర్వాత వీళ్ళకి చెడ్డ అలవాట్లు ఉన్నాయని తెలుస్తాయి, వాళ్ళకి చెడ్డ అలవాట్లు ఉన్నాయని తెలుస్తాయి. ఇవాళ పెళ్లిళ్ళు చేసి మన బాధ్యత అయిపోయింది అని అనుకోవడానికి వీలుందా? తర్వాత అయ్యయ్యో నా కొడుకును వదిలేశాడు, నా కూతురును వదిలేశారు, ఎలాగా మళ్ళీ స్టార్ట్. తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టలేదు. మాకు తెలిసిన ఒక ప్రవచనకర్త దగ్గర ఉన్న అతను పిల్లలకు పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి కొండ మీకు ఎక్కుతానని చెప్పేసి కోరుకున్నాడు దేవుణ్ణి. 70 ఏళ్ల వయసులో ఆయన కొండ ఎక్కుతానని కోరుకున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా మనం పెంచుకున్న కొద్దీ పెరుగుతాయి బంధాలు. పిల్లలు కాళ్ళ మీద నిలబడినంత వరకు మాత్రమే మీ బాధ్యత. ఆ తర్వాత ఏదన్నా మీరు ఆలోచిస్తున్నారు అంటే మీలో మూర్ఖత్వం. ఒకవేళ మీరు బలవంతంగా పెళ్ళిళ్ళు చేసినా రేపు వాళ్ళు అవి నిలబడతాయన్న గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? కాబట్టి జరిగిందా సరే, లేకపోతే వదిలేసేయండి. జై శ్రీకృష్ణ. మా ఫ్రెండ్స్ లో ఒకరు 30 ఏళ్ళు 30 పైన అవుతుంటే పెళ్లి కాలేదని బాధపడుతుంటే నేను చెప్పే సలహా ఏమంటే, పెళ్లికి అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మోడీ పెళ్లి అయినా కానీ ఎట్లున్నారు, అబ్దుల్ కలాం లేరా? హ్యాపీగా ఉండడం అంటే ఆ స్థాయికి, అవును ఆ స్థాయికి అదే హ్యాపీగా ఉండడానికి పెళ్లి కారణమా అంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళ మాట అంటారు, కానీ పెళ్లి కాని వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళని పెళ్లి చేసుకోమనండి. అది బాధ్యత మనంగా తీసుకోకూడదు. మనం సహాయంగా చేయాలి, కానీ వాళ్ళకి అది మన బాధ్యత అనుకోకూడదు. నేను అనేది ఏంటంటే, పెళ్లి తప్ప ఒప్ప అనేది ఇక్కడ మనం పక్కన పెట్టేద్దాము. అసలు అది డిస్కషన్లోకి రాదు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, పెళ్లి ఇష్టమా, పెళ్లి చేసుకోవాలా లేదా, అది అబ్బాయి ఇష్టము,
ఆయనకు సహాయం చేయాల్సింది మనం చేద్దాం. కానీ అది మన బాధ్యత కింద పెట్టుకోకూడదు. అది మన బాధ్యత. అయ్యో ఇప్పుడు అవ్వలేదు ఎలాగా, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పాడు కదా అక్కడిక్కడ డబ్బు కడితే అయిపోతుందని చెప్పేసి డబ్బు కట్టాను, ప్రసాదం ఇంటికి వచ్చింది, పెళ్లి కాలేదు. సో నేనేమంటానంటే దయచేసి అది బాధ్యతగా పెట్టుకోకండి. చేసేది చేయండి, ఇక జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, అది జరిగే టైం వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ అది నా బాధ్యత, ఎలాగా ఇదొక్కటి తీరిపోతే నా లైఫ్లో గోల్స్ అయిపోతాయని అనుకుంటే అది మూర్ఖత్వం. నన్ను ఏమనుకున్నా సరే మీరు కుసుమ గారు, అది నా పెళ్ళయ్యాక బాధ్యత తీరుతుంది అనుకుంటే అవ్వదు. ఆ తర్వాత మీకు మళ్ళీ వాళ్ళకి మనవాళ్ళు పుట్టాలని ఉంటుంది, తర్వాత మనవరాళ్ళు పుట్టాలని ఉంటుంది. మనవరాళ్ళు పుట్టిన తర్వాత మీరు బతికే ఆరోగ్యంగా ఉంటే, నాకు ముని మనవాళ్ళు ఎందుకు పుట్టలేదు శ్రీనివాస్ గారు, అప్పటికి కూడా మనం బతుకుండి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, అంటే నాకు అన్నాళ్ళు బతకాలని లేదు, నాకు చాలు, దేవుడు ఇచ్చిన వయసు చాలు, ఈ రోజైనా నేను సంతోషంగా వెళ్ళిపోగలను. భగవంతుడు మనను ఒక 30 ఏళ్ళ తర్వాత కలిపిన తర్వాత మీరు అంటారు, ఏమని తెలుసా శ్రీనివాస్ గారు, నాకు ఒక్కటే బెంగండి, ఈ ఒక్క కోరిక దేవుడు తీరిస్తే చాలు. ఏంటి అంటే నా మనవడికి 24 ఇయర్స్ వచ్చాయండి, పెళ్లి కాలేదు. అప్పటికి 30 ఇయర్స్ కాదు, అప్పటికి 24కి తగ్గిపోతుంది అనమాట మ్యారేజ్ ఏజ్. సో 24కి వచ్చింది, పెళ్లి కాలేదు, ఏం చేయమంటారు, అదొకటే బాధ అంటారు. చూడండి కావాలంటే 30 ఇయర్స్ తర్వాత మనము బతుకుంటే మళ్ళీ కలిస్తే మీరు ఇదే మాట అంటారు. కాబట్టి మనిషి యొక్క కోరికలకు అంత ఉండదు. అండ్ ఒక జన్మ నుంచి మరొక జన్మకి వెళ్ళిన తర్వాత కూడా ఆ కోరికలు పోవు. ఒక ఆయన అలాగే ఎంతో కష్టపడతాడు, ఆ సమయంలో స్వామీజీ వస్తాడు ఆయన దగ్గరికి, వచ్చి రావయ్యా నేను నీకు మోక్షం ఇప్పిస్తాను అంటే, స్వామీజీ నా పిల్లల బాధ్యతలు తీర్చుకున్న తర్వాత వస్తానంటాడు. పిల్లల బాధ్యతలు తీరుతాయి, ఆయన రాడు, స్వామీజీతోటి వెళ్ళడు, తర్వాత చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ స్వామీజీ అక్కడికి వెళ్ళేసరికి చూసేసరికి ఆయన చచ్చిపోయి ఉంటాడు. కొడుకు గుర్తుపడతాడు, అవునండి మా నాన్నగారు మీ గురించి చెప్పేవారు, మీరు మహానుభావులు అని చెప్పేవారు. అయిదని పక్కన చూస్తే, ఇంటి బయట చూస్తే కుక్క కనిపిస్తుంది. ఈయన గుర్తుపడతాడు, ఈ కుక్క ఎవరో కాదు, ఆ యజమాని అని గుర్తుపడతాడు. ఏమయ్యా కుక్కగా ఉన్నావు, ఇక్కడ పుట్టావు ఏంటంటే, స్వామి ఏం చేయాలి, నా పిల్లలకు బాధ్యత తెలియదు, నా పెద్ద కొడుకు ఇలా ఉన్నాడు, చిన్న కొడుకు ఇలా ఉన్నాడు అంటే, అయ్యో నువ్వు కుక్కగా అయ్యావయ్యా, వాళ్ళు నీకేం సంబంధం లేదు అంటే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మా ఇంటికి ఎవరైనా దొంగలు వచ్చినా ఏదైనా వచ్చినా వాళ్ళని తరిమి కొడుతున్నా, గల్లీ చివరి దాకా వెళ్ళి మరి కొడుతున్నాను, వీలైతే కరుస్తున్నాను, రాత్రంతా అరుస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అంటాడు. దేవుడా అంటాడు. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు వచ్చేసరికి కుక్క చచ్చిపోయిందని చెప్తాడు ఆ పెద్ద కొడుకు. ఏమైంది అంటే, కుక్క చనిపోయిందండి, పాపం చాలా కష్టపడి ఇది ఉండేది, ఎవరినో వేరాడుతూ ఉంటే ఎవడో తలకాయ బద్దలయ్యేలాగా కొట్టాడు, దాన్ని చచ్చిపోయింది అంటాడు. అక్కడ చూసేసరికి అక్కడ ఒక కప్ప కనిపిస్తూ ఉంటుంది. ఏమిటయ్యా అని చూస్తే కప్ప ఈ యజమాని. ఏంటయ్యా అంటే, ఇదే ఇంట్లో పుట్టాను స్వామి, నా అదృష్టము, నా మనవళ్ళు మనవరాలు చేసే ముద్దు మాటలు, నా ముని మనవళ్ళు నన్ను రాళ్ళతో కొడుతూ ఉంటారు, నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు నాకు అప్పుడప్పుడు నా మొఖాన మెతుకులు పాడేస్తూ ఉంటారు, అవి తింటూ ఉంటాను, చాలా ఆనందంగా ఉంది స్వామి నాకు, ఎందుకయ్యా ఇంకా ఇది అని చెప్పేసి అంటాడు. అన్నాక నెక్స్ట్ జన్మలో మళ్ళీ పాముగా పుడతాడు. అప్పుడు పాముగా పుడితే ఈయన ఏం చేయాలో తెలియదు. అప్పుడు వెళ్ళి అంటాడనమాట, నువ్వు ఇప్పటికైనా మారవయ్యా అంటే, లేదు నేను వీళ్ళింటికి దగ్గరగా చూసుకుంటున్నాను, ఆ డబ్బు మూటలు అవన్నీ నేను కాపాడి ఇక్కడ జాగ్రత్తగా పెట్టాను, ఎవడు రాకుండా చూసుకుంటున్నానని. అప్పుడు ఈ స్వామీజీ వెళ్ళి వాళ్ళ మనవడికి చెప్తాడు, అక్కడ మీది పెద్ద మా డబ్బు ఉంది చూసుకో అని చెప్పి. ఆ పిల్లాడు వెళ్ళి అక్కడ కొట్టగానే ఆ పాము వస్తుంది, పాముని చితక బాధేసి చంపేస్తారు, చంపేసి డబ్బుని తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు 4 జన్మలు ఎత్తినా కూడా, 3 జనరేషన్స్ మారినా కూడా ఒక వ్యక్తి మారాడా? ఇది శ్రీనివాస్, దయచేసి కామ్యకర్మలకు దూరంగా ఉండండి. ఓకే 25 to 50 తప్పదు కాబట్టి చెయ్యండి, అవి తీరుతాయని నేను అనను, కొంతవరకు ఓకే. కానీ 50 ఏళ్ళ తర్వాత కూడా కోరికలు కోరుకుంటున్నారు అంటే, ఎక్కడో మనలో దోషం ఉంది అన్న సత్యాన్ని గుర్తించండి. అది గుర్తించకపోతే ఎవరి తప్పు వారిదే, ఇంకా దాన్ని మనం ఎవరిని మార్చడానికి చెప్పడం లేదు కదా, ఇది ఉన్న మాట చెప్తున్నాను అంతే. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు సార్. బాబు కూడా అదే అంటాడు సార్, అమ్మ ఇంకా ఎందుకు పెళ్ళైన కాడి నుంచి ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం కదా, ఇంకా నువ్వు వదిలేయమ్మా అని చెప్పాడు. అంటే ప్రయత్నం చేయండి, వదిలేయమని కాదు నేను అనేది, అంటే బాధ్యతగా తీసుకోకండి, చేసేది చెయ్యండి. మీరు ఏదో చేసేది రెస్పాన్సిబుల్ ఎంత ఉందో అంత చేసుకోండి. అదేదో నేను చెయ్యకపోతే ఏమైపోతుంది, అయ్యో నాకు మనవడు వచ్చాక అప్పుడు తెలుస్తుంది, కోడలు వచ్చాక అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్కి శ్రీనివాస్ గారు ఏం చెప్పమంటారు, కోడలు చీపురుతో కొట్టిందంటారు, ఏమనాలి అప్పుడు, దానికి నేను ఏం సొల్యూషన్ ఇవ్వగలను, మీకు కూడా తెలుసు కదా ఎట్లా ఉంటుందో అని మళ్ళీ నన్ను అడుగుతారు. నేను లబోదివో మొత్తుకుంటాను, నాకు అసలు ఇవన్నీ అలవాటే లేవు, నన్ను ఎలాగని. ఒక ఆవిడ మొన్న మధ్య మాట్లాడుతూ చెప్తున్నాను, నాకు మనవరాలు పుట్టడానికి నేను అమెరికాకి వెళ్తున్నానండి, నాకు మనవరాలు పుడుతుంది, మీకు తెలుసు కదా ఎంత బిజీగా ఉంటామో అని. నాకేం తెలుసు మనవరాలు పుడితే ఎంత బిజీగా ఉంటామో, నాకు ఇక్కడికే నా జీవితం ఇంకా బరువు అయిపోయింది, ఇంకా చాలు, ఇంకెన్నాళ్ళు అయిపోయింది అని చెప్పేసి. అంటే ఇదంతా ఏంటంటే మూర్ఖత్వం, మనకు తెలియని అమాయకత్వం. మూర్ఖత్వం అంటే చెడ్డ మాట కాదు, అమాయకత్వం, అజ్ఞానం. జై శ్రీకృష్ణ. స్టోరీ చాలా బాగుంది సార్, ఇప్పుడు చెప్పారు కదా, అది పాత స్టోరీ మరొకసారి విన్నాము, అంటే ఎప్పుడు మిస్ అయ్యి ఉంటానేమో, సీక్వెన్స్ లో విన్నాను. అది సో వెరీ ట్రూ. అంటే మమకారం పెంచుకుంటే ఎంత మూర్ఖత
కరెక్ట్. అదే మనం 15వ అధ్యాయంలో 2వ శ్లోకంలో 3వ శ్లోకంలో తెలుసుకోబోయేది అదే. ఆ మమకార మహంకారాలు మనల్ని ఏ విధంగా పతనం చేస్తున్నాయి అనేది తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఖడ్గమాల ఇంకా ఎవరైనా ఇప్పుడైనా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు. జై శ్రీకృష్ణ. సార్ నేను ఎన్ని మళ్ళీ వచ్చాను సార్ చదివేసి. అమ్మయ్య, మీరు మీ బాధ్యత కంప్లీట్ చేసుకున్నారు. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఉన్నాయా? వండర్ఫుల్. ఇది వీలైనన్ని సార్లు వినండి. నా కోసం వినకండి, మీకోసం వినండి. ఓకే, నేను ఏమంటున్నాను, డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఆడియోలో వినండి. ఓకే, మనకి ఏమీ ఇందు లోపల క్లిక్ ఇన్కమ్ లేదు, షేర్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, నా ఛానల్కి ఏమొద్దు. ఊరికే వినండి, సంతోషంగా వినండి. విని మారడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరోసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సెకండ్ సార్. చెప్పండి. ఆమె ఇద్దరు కొడుకులు అయితే ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదని నాతో నువ్వు ఆమె ఎన్నెన్నో గుళ్ళు ఏవో అంటే అట్లాంటివన్నీ చేస్తున్నావు. నువ్వు వద్దని అసలు చెప్పినాను సార్. నేను ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు అలవాట్లేదు. అవి మొక్కుబళ్ళు తిరగడం అన్ని చేస్తుంది. వద్దంటే కూడా వాళ్ళ తపన అర్థం కాక చేస్తున్నారు. ప్లస్ నన్ను కూడా దేవుడిని వేడుకోమని చెప్తారు. ఒకరు వేడుకుంటే వచ్చేది కాదు కదా, అది చెప్తాను. వాళ్ళు నేను చెప్పేది ఫాలో అయ్యేట్టుగా అట్లా చెప్తుంటారు. పెళ్ళి అయ్యేదానికి మనం ఏం చేయగలం సార్? మనము ఏం సలహాలు ఏం చెప్పాలి దానికి? అవును, కరెక్టే మీరు అన్నది. వాళ్ళు అన్నప్పుడు చెప్పండి అంతే. ఇంకా మీరు సరే గాడ్ బ్లెస్ యూ అనండి. ఏం చేస్తాం ఇప్పుడు? మీరు ఇక వాళ్ళని అంతకంటే ఎక్కువ మాట్లాడలేరు కదా. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పండి. సార్ ఇవన్నీ కాలేదని బాధ నాతో చెప్పి బాధపడి ఏడుస్తుంటారు. మనం ఏం చెప్పగలం సార్? ఏం చెప్పలేమని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను ఏంటంటే ఏం చెప్పలేము వాళ్ళని ఇంక వదిలేసేయండి అంటున్నా. అదే వాళ్ళ పిల్లల ఉద్యోగం కోసమో దేని గురించో అయితే మీ వైపు నుంచి ప్రయత్నం చేసి చేయొచ్చు. కానీ ఇంకా అక్కడ వాళ్ళ బాధ్యతకు దాటి చేస్తున్న వాళ్ళని ఏమనగలం? జై శ్రీకృష్ణ. అది బంధువులు రిలేటివ్స్ ఓల్డ్ ఏజ్ లైన్ వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. అది హైదరాబాద్ బెంగళూరు అట్లా వెళ్ళి వాళ్ళకు కాంతన కోసం వెళ్ళి రావాలనిపిస్తుంది. అది అవసరం లేదంటారా? వెళ్ళొచ్చు అంటారా? ఎవరైనా సరే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని తప్పకుండా పలకరించండి. అనాథలకు సేవ చేయడము, వృద్ధాశ్రమంలో ఎవరైతే పిల్లల ప్రేమలకు వాటికి వీటికి దూరంగా ఉంటారో వారి లోపల ఆధ్యాత్మిక చింతన వెలికి తీయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచిది. తప్పక వారిలో ఆధ్యాత్మిక ఇప్పుడు మనకు కొన్ని కంట్రీస్ లోపల ఏంటంటే ప్రత్యేకంగా బైబిల్ అవి చదవడం కోసం వాళ్ళని పంపిస్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఎవరైతే ప్రేమకి దూరం అయ్యి బాధపడుతూ ఉంటారో, కాబట్టి మనం ఏంటంటే మన ధర్మం అన్నిటికంటే గొప్పది ప్రపంచంలో. భగవంతుడి యొక్క గొప్ప సందేశాలు ఉన్నాయి. అవి తెలుసుకుని మనము వాటిని వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ లోపల కొంత నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంది. నిర్లిప్తత లేనంత వరకు, ఆ ఆశ ఉన్నంత వరకు జీవితంలో బాధ తప్పదు. జై శ్రీకృష్ణ. కాబట్టి చేయండి తప్పదు. ఇలా చాలా మంది చెప్తుంటారు సార్, అది నమ్ముతుంటారు నేను చెప్పేటివన్నీ. ఇలా వీరు కూడా నేను చెప్పే మా తోడుకోళ్ళు వారు కూడా నేను స్వాంతన పొందుతారు. వాళ్ళని చూసి వద్దాము ఇబ్బందుల్లో ఉన్నారని. అదే జస్ట్ చూసిరా అంటే నేను ఏమంటానంటే బంధాలు పెంచుకోకండి. మీరు తెలియని మీరు బంధాలు పెంచుకోకుండా కలవండి, ఏం పర్వాలేదు. ఎవరితోటి ప్రేమ బంధాలు హంగు హడావిడి, తర్వాత ఏవో పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాలి, ఏవో ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి, వీళ్ళింట్లో వెళ్ళకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో, ఇవన్నీ మానేసేసి అవతల వాడికి స్వాంతన కలిగించే పనులు చేయండి. అవతల వాడికి స్వాంతన అంటే ఒకసారి మీరు కలిసారంటే వాళ్ళు రోజు ఫోన్లు చేసి మీకు చెప్పారనుకోండి, నిన్న ఇలా అయింది మొన్న, రోజు ఫోన్లు చేసే వాళ్ళని ముందు కట్ చేసేయండి. ఫస్ట్ రోజు ఫోన్లు చేసే వాళ్ళని కట్ చేసేయండి. ఎప్పుడో మీరు, ఎందుకంటే ఎవరైనా సరే బాధలు వినేవాళ్ళు ఉన్నారంటే చెప్పుకోవడానికి బోల్డంత మంది ఉన్నారు. కాబట్టి అలా వినకండి వీలైనంత. ఎందుకంటే విని స్వాంతన ఒకసారి చేయండి. అర్థం చేసుకున్న వాళ్ళకైతే 1-2 సార్లు చాలు. ఇక వాళ్ళు రోజు కాల్ చేసి విసిగిచ్చే జనాలు అయితే వదిలేసేయండి. జై శ్రీకృష్ణ. మీకు తెలుసులేండి, మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది కానీ. జై శ్రీకృష్ణ. ఇంకా లాస్ట్ మినిట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే తీసుకుని ఆపేద్దాం. వండర్ఫుల్. మరోసారి భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నామని, ఆచరణకు తప్పకుండా ప్రయత్నిస్తామని, భగవంతుడు అందుబాటులోనే ఉన్నాడని, కానీ ఆయనను అందుకోవడానికి మనం 2 చేతులు దాచడం లేదని అర్థమవుతుంది. ఈ రోజుకైనా కూడా సంఘ వివర్జిత అనేటటువంటిది మనకు ముఖ్యమని, ఆ సంఘ వివర్జిత అనేటటువంటి లక్షణాన్ని భగవంతుడు ఎన్నోసార్లు మనకు తెలియజేశాడని, సమాజానికి దూరం అయితే తప్ప భగవంతుడికి దగ్గర కాలేమని, దీనికి మూలము భక్తి, ఆ భక్తి ద్వారా వైరాగ్య మార్గాన్ని మనము ఎంచుకోవడం సులభమని ఎంతోమంది తెలియజేశారు. కాబట్టి భక్తి యోగంలో భక్తి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు తర్వాత రావాల్సింది వైరాగ్యము. ఆ విరాగి భావం ఏదైతే వస్తుందో ఆ వైరాగ్య భావనంతో విరాగులమై
జీవితంలో ముందుకు వెళ్తూ భగవంతుడు తప్ప వేరే లక్ష్యం లేకుండా అందరము ముందుకు కదులుదాం, మన లక్ష్యాన్ని సాధించుకుందాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. శ్రద్ధగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.